ఏకాగ్రమవుతుందో అప్పుడు మనం ఎంతసేపు కూర్చున్నా అసలు ఇంతసేపు కూర్చున్నాం అనే విషయం మనకి తెలియదు. అందుకే ఋషులైన వాళ్ళు సంవత్సరాల తరబడి తపస్సు చేసినా కూడా వాళ్ళకి అలసట కానీ లేకపోతే విసుగు కానీ ఇలాంటివి లేకుండా ఉండగలిగారు. ఎట్లా? మనసు ఏకాగ్రమైంది, అది సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది. సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే ఇంకా అంతా శూన్యమై బయట ప్రపంచం మనకేం కనబడదు. ఆ విధంగా మరి వైకుంఠంలో ఉండే స్వామి మామూలు మన విగ్రహం కాదు. ఒక్కోసారి విగ్రహాన్ని మనం మంచిగా అలంకరించుకుంటేనే ఇంకాసేపు చూస్తే బాగుండు అనిపిస్తుంది. మరి పరమై వాసుదేవుడు ఎట్లా ఉంటాడట అంటే కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడట. సహస్ర మణిమయ మంటపంలో ఉంటాడట స్వామి. ఆ స్వామిని చూస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి నిత్య సూర్యగణాలు అలా చూస్తూ ఉంటాయి. అంతే, ఇంకా వాళ్ళందరూ సేవిస్తూ ఉంటారు స్వామిని. ప్రతి క్షణం కొత్త కొత్త కళలు కనిపిస్తూ ఉంటాయట స్వామి. ఈ క్షణంలో ఉన్న కళ ఇంకా ఉండదు, ఇంకా అట్లా పెరుగుతున్నా కొద్దీ అసలు వాళ్ళకు కళ్ళు తిప్పుకోవడానికి కూడా ఇష్టం ఉండదు. ఇంకా ఎంత వైభవంగా ఉంటుందంటే మనం కళ్ళు రెప్ప వాలుస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. ఆ నిత్య సూర్యగణం భగవంతుని యొక్క ఆ కనురెప్ప వాలినంతసేపు కూడా మేము దేవుణ్ణి చూడకుండా ఉండకూడదు అని అసలు కంటికి రెప్పలే లేకుండా తీసేసుకుంటాం. భగవంతుని వైభవం అట్లా ఉంటుంది. భక్తి అంటే అది. మనం ఏం త్యాగం చేస్తాం? ఏం లేదు. మనం చేయగలిగిన త్యాగం ఒకటే. ఏంటది? మనదంటూ భగవంతుడు మనకిచ్చింది. పువ్వులు మనకి ఇవ్వలేం, సృష్టి అవి పూస్తున్నాయి, అవి తెచ్చి దేవుడికి మనం అర్పిస్తుంది. పండ్లు మన కోసమే కాదు, అయినా సరే అవి తెచ్చి భగవంతుడికి అర్పిస్తుంది. మనదంటూ ఏముంది భగవంతుడికి ఇవ్వడానికి మన దగ్గర? మనస్సు కూడా మనది కాదు, అది కూడా పరిపరి విధాలు అవుతుంది. అసలు మనస్సు అంటే ఏంటి? మన ఏవ మనుష్యానాం అంటారు. కారణం బంధమోక్షయో అంటే మనకు ఇక్కడ బద్ధులుగా ఉన్నప్పటికీ మోక్షాన్ని పొందాలన్నా కారణం ఏమిటి? మనస్సు ఒకటే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అంటున్నాం. అంటే మన మనస్సే అన్నిటికీ కారణం. మన చుట్టూ చికాకులు ఉంటాయి, అన్ని సమస్యలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. సమస్యల్లో మనం ఉండొచ్చట, కానీ మనలో సమస్యలు ఉండవు. అది బాధాకరం. సమస్యలు అందరికీ ఉంటాయి, ఫోన్లే వస్తాయి పోతాయి అని చెప్పి వాటిని పట్టించుకోకూడదు. కాకపోతే ఆరోగ్య సమస్య వచ్చింది, దానికి వైద్యులు సూచించిన ఔషధాలు తీసుకుంటూ ఉండాలి, కానీ పదే దాని గురించి ఆలోచిస్తూ ఉండొద్దు. ఉంటే ఆ జబ్బు ఇంకా పెరిగిపోతుంది కానీ తగ్గదు. ఆ ఇచ్చిన మందు కూడా పనిచేయదు. అది మానసికమైనటువంటి వ్యాధి. ఎందుకు? మనకు ఒక శాస్త్రం చెప్పింది, యద్భావం తద్భవతి అని కదా. నాకేదో షుగర్ ఉంది అనుకుంటే అది ఉంటేనే ఉంటుంది, ఇంకెక్కడ పోతుంది? ఏదో వైద్యులు ఇచ్చారు మాత్రం నేను వేసుకున్నాను పోయింది అనుకుంటే పోతుంది, లేదు ఉంది అనుకుంటే ఉంటుంది, మనతో పాటే ఉంటుంది అనమాట. కాబట్టి ఈ భావన అనేది మనం సద్భావన అలవాటు చేసుకోవాలి. అట్లా కొన్ని కోరికల సమూహమే మనస్సట. రకరకాల కోరికల సమూహమే మనస్సు. చిన్నపిల్లలు ఉంటారు, పసిపిల్లలు, వాళ్ళకి ఏం ఉండదు, వాళ్ళకి మనసే లేదని చెప్పవచ్చు ఒక రకంగా. ఎందుకు? వాళ్ళకి ఏం కోరికలు ఉండవు, ఎలాంటి కల్మషాలు ఉండవు. ఒక చక్కటి ఒక పాత్ర, పరిశుద్ధమైన ఒక పాత్ర. ఆ పాత్రలో మనం ఏమేమి పోస్తామో, నీళ్లు పోస్తే నీళ్ళే ఉంటాయి, పాలు పోస్తే పాలే ఉంటాయి. మనం ఒక నీళ్ళలో పాలు వేయము, అలా సమస్త ద్రవ్యాలు అందులోనే వేస్తాం. అవి ఎట్లా తయారవుతుందంటే ఇక ఎందుకు పనికిరాదు, మనం తినడానికి కానీ ఇతరులకు పెట్టడానికి కూడా పనికిరాని విధంగా దాన్ని తయారు చేస్తారు వాళ్ళు. ఈ మనసులోని కోరికలు ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే చివరికి శూన్యమే ఉండదు, ఒక ఖాళీ పాత్రలాగా ఉంటుంది మనస్సు. ఇలాంటి స్థితి అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి జీవులకు, ముక్త పురుషులకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తూ ఇంకేమీ బాధలేం లేకుండా ఉంటారు. అది వైకుంఠ పురుషుడు. ఆ తర్వాత వచ్చేది అందులో నుండి కొన్ని శక్తులను తీసుకొని
వ్యూహవాసుదేవుడిగా అవతరిస్తాడు అనంత పద్మనాభుడు అని మనకి చెప్పబడింది. పార్కడలుల్ పై ఎత్తున్న పరమనడి పాడి అని. మొదటి ఎక్కడైతే వైకుంఠం గురించి మొదలు చెప్పిందో అమ్మవారు, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే మళ్ళీ పునర్జన్మ ఉండదు. మరి అందరూ అక్కడికి వెళ్ళలేరు. బ్రహ్మాది దేవతలకు కూడా వైకుంఠ ప్రవేశం ఉండదు. అడ్మినిస్ట్రేషన్ అంతా ఎక్కడి నుండి, సృష్టి అంతా ఎక్కడి నుండి అంటే పాలకడలి నుంచే. అదే యూనివర్సల్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్. కాబట్టి ఇప్పుడు మనకు ఒక ప్రధానమంత్రితో ఆయన ఇంటికి వెళ్ళలేము, మనం ఆయన ఆఫీస్కి వెళ్ళాలి కదా, క్యాంప్ ఆఫీస్ లాంటిది ఉంటుంది. అక్కడికి వెళ్తే ఆ పనులన్నీ అక్కడి నుండి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి. కానీ ఇంటికి ఎవరికైతే పర్మిషన్ ఉంటుందో, అతి సన్నిహితంగా ఆయనకి ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే ఇంటికి వెళ్ళడానికి వీలవుతుంది. అట్లాగే వైకుంఠం కూడా ఎవరికి పడితే వాళ్ళకు ఎప్పుడు పడితే వెళ్ళడానికి వీలే లేదు. ఆ సృష్టి అంతా పార్కడల నుండి మొదలు పడతాయి కాబట్టి బ్రహ్మ రుద్రాదులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మనకి ఆ పాలకడలివే ప్రార్థిస్తారన్నమాట స్వామి. అక్కడి నుంచే అవతారాలన్నీ మొదలవుతాయి అని రెండో పాసనంలో చెప్పింది గోదావరి. అయిపోయింది, పర అయిపోయింది, వ్యూహ అయిపోయింది. ఇప్పుడు విభవావతారాలు అంటే భగవంతుడి యొక్క వైభవం లోకానికి కనబడుతుంది. ఈ పరవ్యూహ ఈ రెండు అవతారాలు కూడా మనకు కనబడవు. వైకుంఠంలో ఉన్న స్వామిని మనం చూడలేము, అట్లాగే పాలకడలిలో ఉన్న స్వామిని కూడా మనం చూడలేము. సామాన్యులు ఎవరు చూడలేరు, దేవతలు తప్ప. ఋషులు దేవతలు మాత్రమే వెళ్తారు. ఒకసారి భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి వెళ్ళాడు కదా. ఋషుల్లో వాళ్ళకు ఒక సందేహం కలిగింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు వీళ్ళలో సత్వగుణం కలిగిన వాళ్ళు ఎవరు లోకాన్నంతా కూడా ఆధిపత్యం వహించేటువంటి శక్తి ఉంది వాళ్ళ దగ్గర. కేవలం అధికారం ఉంటే చాలదు, అధికారంతో పాటు అనుకువ ఉండాలి, సమయాలు తెలియాలి, ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలో ఇవన్నీ తెలిసిన వాడే ఒక లీడర్ అవుతాడు. కేవలం బలమో డబ్బో ఉంటే కాదు, సమయస్ఫూర్తి ఉండాలి, ఎవరితో ఎట్లా ఉండాలో తెలియాలి. ఈ లక్షణాలు ఉన్నవాడే ఒక లీడర్. ఎవరు ఒకసారి అంటే ఇంకా మరి అంత దేవతల్ని త్రిమూర్తులను పరీక్షించే శక్తి కేవలం ఒక భృగు మహర్షికి తప్ప వేరే వాళ్ళకు లేదు అని నిర్ధారించుకొని భృగు మహర్షిని పిలుస్తారు. అయ్యా మీరు వెళ్ళి ఒకసారి మా సందేహాన్ని తీర్చండి, ఆ త్రిమూర్తులను పరీక్షించండి. తెలుసా ఈ కథ? తెలుసు అనుకుంటా. మరి వెంకటేశ్వర స్వామి అవతారం అట్లే వచ్చింది కదా. అప్పుడు మొట్టమొదటిది ఏంది, భూమండలానికి దగ్గరగా ఉన్నది కైలాసం. కైలాసానికి వెళ్ళేసరికి అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉంటారు. ఈయన వచ్చిన విషయం కూడా పట్టించుకోరు అన్నమాట. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు కదా, సెల్ ఫోన్ ఇస్తే చాలు, అమ్మ వద్దు, నాన్న వద్దు, తిండి వద్దు, ఇంకేం వద్దు, అది చూసుకుంటూ. అదే కాదు, కొంతమంది చదువుకుంటూ ఉంటారు. నేను కూడా అప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా. మా ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటుందని మా బ్రదర్ ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నా. నేను చదువుతున్నా, పక్కింటి వాళ్ళు వచ్చి చైర్ అడిగి తీసుకుపోయినట్టు నాకు విషయం తెలియదు. అంటే ఒక్కొక్కసారి కాన్సన్ట్రేషన్ అట్లా ఉంటుంది అన్నమాట. వాడు వచ్చి ఏదిరా చైర్ నాకు తెలియదు, వాడు ఇండ్లన్నీ వెతికి వాళ్ళ ఇంట్లో ఉందని మీ తమ్ముడే ఇచ్చింది కదా తీసుకుపోమన్నాడు, నాకు తెలియదు. అంటే ఒక విషయం మీద మనం అట్లా నిమగ్నమై ఉన్నప్పుడు ఇంకేం తెలియదు. ఆ ధ్యాస భగవంతుడి మీద కుదిరితే అది గొప్ప విషయం. మనకి లౌకిక విషయాల మీద కుదురుతుంటుంది, కానీ ఈ ధ్యాస భగవంతుడి మీద ఎప్పుడైతే కుదురుతుందో వాడు గొప్పవాడుగా కీర్తింపబడతాడు. డబ్బునే కనుక తీసుకుంటే ఒక 1000 ఉంది, ఒక 1,00,000 ఉంది, ఒక 1,00,00,000 రూపాయలు. ఈ 1000 అనేది ఒక సామాన్యుడు లాంటివాడు, ఒక పేదవాడిని అనుకుందాం. ఏమి గుణాలు లేనివాడు, నిర్గుణుడు. ఒక 1,00,000 రూపాయలు అంటే కొన్ని మంచి బుద్ధులు, కొంత అధికారం కలిగిన వాడు. ఒక సరే మనం నాయకుల విషయంలో చెప్పుకుంటే ఒక 1000 రూపాయలు అంటే ఒక ఎమ్మెల్యే లాంటి వాడు. ఒక 1,00,000 రూపాయలు చెప్తే ఒక ముఖ్యమంత్రి లాంటి వాడు. ఒక 1,00,00,000 రూపాయలు అంటే ఒక ప్రధానమంత్రి లాంటి వాడు. మరి ఎవరిని ఆశ్రయిస్తే అలాంటి ఫలితాలే వస్తాయి కదా మనకు. ఒక ఎమ్మెల్యే దగ్గర వెళ్తే ప్రధానమంత్రికి ఉన్నంత వైభవం ఉండదు. ప్రధానమంత్రితో మనం పరిచయం ఉండి ఫోటో దిగామనుకోండి, ఎమ్మెల్యే కూడా మన దగ్గరికి వస్తారు, ముఖ్యమంత్రి కూడా మన దగ్గరికి వస్తారు. ఈయన అక్కడ సంబంధం ఉంది ఈయనకు అని. అట్లా ఈ నిత్య సూర్యగణమంతా కూడా అక్కడి సంబంధం కలిగిన వాళ్ళు కాబట్టి అంత గొప్పవాళ్ళై మనకి ఆళ్వార్లుగా అవతరించి ఈ విషయాలన్నీ చెప్పారన్నమాట.
అప్పుడు కైలాసాన్ని వెళ్ళి ఏకాంతంలో ఉన్న వాళ్ళని చూసి ఈయనని అసలు పలకరించరు, ఈయనని చూడరు, ఎంతసేపు ఉన్నా పట్టించుకోరు, వాళ్ళకి శపిస్తాడు అనమాట. నేను ఇంతటి ఋషిని వస్తే కూడా నన్ను పట్టించుకోలేదు కాబట్టి మీకు భూమిలో విగ్రహారాధన ఉండదు అని శపిస్తాడు శివుడు. అందుకని ఒక లింగ రూపంలో ఆయన ఆరాధిస్తాడు. ఆ తర్వాత బ్రహ్మలోకానికి, ఆ తర్వాత ఉన్నది ఈ సృష్టిలో చిట్ట చివరిది బ్రహ్మలోకమే. అంటే ఎవరైనా పుణ్యం చేసుకున్న వాళ్ళు ఇంద్రలోకము, చంద్రలోకము, కైలాసము, బ్రహ్మలోకం వరకు పోగలుగుతారు. ఆ బ్రహ్మలోకం వరకు పోయినా కూడా మళ్ళీ తిరిగి వస్తారు. ఇదంతా ప్రకృతి మండలం, బ్రహ్మలోకం వరకు ప్రకృతి. కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, ఆ బ్రహ్మ భువనాన్ లోకాన్ పునరావర్తినోర్జున మాముపేత్యత కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఇతర దేవతలను ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? మన కోరికలు తీరుతాయి, ఈ లోకంలో కావలసిన సంపదలన్నీ లభిస్తాయి. లేదా స్వర్గాద్యం పారలౌకికం అంటారు, స్వర్గాది లోకాలు లభిస్తాయి, కానీ ముక్తి లభించు. ముక్తి లభించాలంటే కేవలం శ్రీమన్నారాయణ వల్లనే జరుగుతుంది అనమాట. అప్పుడు బ్రహ్మ సరస్వతి కూడా ఈయన ఎంచుకున్న సమయం అలాంటిది అనమాట. అందరూ ఏకాంతంగా ఉండే సమయాన్ని ఎంచుకుంటారు భృగు మహర్షి. అక్కడ వెళ్ళేసరికి బ్రహ్మ సరస్వతి కూడా ఏకాంతంలో ఉంటారు, వాళ్ళు పట్టించుకోరు. అప్పుడు ఇంకా కోపం పెరిగిపోదు. ఎందుకు? శివుడి కంటే గొప్పవాడు బ్రహ్మ. మరి శివుడే ఇట్లా ఉంటే బ్రహ్మదేవుడు ఎట్లా ఉండాలి? ఈయనకంటే బాగా మంచిగా ఉండాలి కదా. లేదు, కాబట్టి ఈయనకి ఇంకా ఎక్కువ శిక్ష. అసలు నీకు భూమి మీద దేవాలయమే ఉండదు, ఆరాధనలే ఉండవు పొమ్మని చెప్పి శపిస్తారు. అందుకనే బ్రహ్మకి ఎక్కడ గుళ్ళు ఉండవు. ఏదో యజ్ఞయాగాదులు జరిగినప్పుడు భగవంతుడి పరివారంలో స్వాహ అనుక స్వాహకారం ఇస్తాం అంతే ఆరాధన. కానీ ప్రత్యేకించి గుడులు అవి బ్రహ్మదేవుడికి ఉండవు. ఈ శాపానికి ముందు ఎప్పుడైనా గుడి కట్టుంటే అక్కడ ఏదైనా ఉండొచ్చు, ఒకటో రెండో ఉన్నాయి భూమి మీద అంటారు బ్రహ్మదేవుడు. అక్కడ నుండి చిట్ట చివరికి వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్తాడా అని పాలకడలికే వెళ్తాడు, క్షీరసాగరం. ఇంకా అంతకుమించి వెళ్ళడానికి కుదరదు. క్షీరసాగరం ఏమిటి విష్ణుమూర్తికి? క్షీరసాగరం పాలకడలి అంటారు కదా, పాలకడలి పుట్టినీళ్ళు ఎవరికి? మరి విష్ణువుకి ఏమవుతుంది? అత్తవారిలో. అందుకనే మన ఇంట్లో మర్యాదలు ఉండవు అని ఎప్పుడు అత్తవారింట్లో తిష్టేసుకొని ఉంటాడు, ఎప్పుడు మర్యాదలు జరుగుతుంటాయని, ఇల్లరికం అల్లుళ్ళలాగా. అప్పుడు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరు కూడా లక్ష్మీనారాయణలు ఏకాంతంలో ఉంటారు. కానీ ఇంకా ఇద్దరి పని అయిపోయింది, ఇంకేదో చివరిది ఇక్కడే తేల్చుకోవాలి అని చెప్పి అక్కడ ఉంటారు. ఈలోపు అసలు వాళ్ళు కూడా పట్టించుకోకపోయేసరికి వెళ్ళి, అల్లుడు కదా విష్ణుమూర్తి, ఎవరు? భృగు మహర్షికి అల్లుడే, ఆయన కూతురే లక్ష్మీదేవి, భార్గవి అంటారు. భార్గవి అంటే భృగు మహర్షి యొక్క కుమార్తె. తర్వాత మళ్ళీ పాలకడలిగా పుట్టింది, పాలకడలి కూతురుగా మళ్ళీ తర్వాత రెండో జన్మ అనమాట అమ్మవారి. ఆ తర్వాత పద్మావతి దేవిగా ఇంకో అవతారం కలియుగంలో పద్మావతి దేవిగా అవతరిస్తారు. అప్పుడు వెళ్ళి విష్ణు యొక్క వక్షస్థలంలో తంతాడనమాట భృగు మహర్షి. తన్నినప్పుడు లక్ష్మీదేవి కోపం వస్తుంది. హృదయం అనేది ఎవరి స్థానం? భార్య స్థానం అందరికీ, ఎవరికైనా సరే. అందుకనే మన వాళ్ళు జేబులు ఇక్కడ పెట్టుకుంటారు, లక్ష్మి ఇక్కడే నెత్తిలో పెట్టుకోకూడదు. డబ్బు ఎవరైతే నెత్తిలో పెట్టుకుంటారో కథం, వాళ్ళను నశింపజేస్తుందట. అందుకే ప్రమాణాలు కూడా చేయకూడదు డబ్బులు నెత్తిలో పెట్టుకోండి. అది నిజమైనా అబద్ధమైనా సరే ప్రమాణాలు చేసుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు, ప్రమాణం చేయకూడదు. దేని మీద అయితే ప్రమాణం చేస్తామో అది మళ్ళీ ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ మనకు దక్కకుండా పోతుంది. కాబట్టి కొంతమందికి అలవాటు, ప్రతి విషయానికి ప్రామిస్ చిన్న విషయం, అమ్మతోడు అయ్యతోడు అని అనకూడదు. అంత స్థాయి వచ్చినప్పుడు అప్పుడు అది వేరే విషయం. కాబట్టి ఆ లక్ష్మీదేవి స్థానంలో తన్నాడు కాబట్టి ఆ కోపం వచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈయనే ఆ భృగు మహర్షికి ఎందుకు అంత అహంకారం అంటే ఆయన తపశ్శక్తి వల్ల ఆయన కాలుకు ఒక కన్ను ఉందట, అరికాలు. ఆ కన్ను ఉండడం వల్ల త్రిలోక జ్ఞానం, 3 లోకాలు సంచరించే శక్తి ఆయనకు వస్తుంది. అప్పుడు ఆ కన్నును చిదిమేస్తాడు విష్ణుమూర్తి, కాళ్ళు తిన్నట్టుగా చేసి. ఆయన అహంకారం అంతా పోతుంది. అప్పుడు స్వామి నువ్వే గొప్పవాడివి అని చెప్పి నీకే సమస్త వైభవాలు జరుగుతాయి కలియుగంలో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవుణ్ణి కూడా ఆశీర్వదించే శక్తి వరకు ఉంది,
భక్తులకే ఉంటుంది. జయశ్రీ. కాబట్టి అందుకే మంగళం పాడుతూ ఉంటారు రోజు అర్చకుడు, పల్లాండు పల్లాండని శ్రీకాంతాయ కళ్యాణ నీకు మంగళమగుగాక. ఇంట్లో ఏదైనా బర్త్డే అయినప్పుడు మన అమ్మ నాన్న మంగళారతి ఇస్తారు. మనకి ఎందువల్ల మంగళారతి ఎందుకు ఇవ్వాలి? మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన అంటాం. మనకు కూడా రకరకాల హారతులు పాడి రక్ష పెడతారు కదా, ఎందుకు మంగళారతి ఇవ్వాలి? అది స్వామికి ఎంతో మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, స్వామి చక్కగా అలంకరింపబడి ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరి దృష్టి నీ మీద పడెక్కడ నీకు దృష్టి దోషం తగులుతుందో స్వామి అని స్వామికి దృష్టి తీయడమే మంగళహారతి. మన అమ్మ నాన్న కూడా మనకు అమ్మ ఎప్పుడు హారతి తీస్తుంది, మనకు కూడా దృష్టి దోషం తొలగడానికి. ఆ విధంగా మొట్టమొదటిసారి మంగళాశాసనం చేసిన వారు విష్ణు చిత్తులు, విష్ణుమూర్తికి పల్లాండం చేస్తారన్నమాట. అప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మళ్ళీ లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకంలో వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తారు. ఇవి విభవావతారం. మత్స్య కూర్మ వరాహ ఇవన్నీ కూడా వైభవావతారాలు. అంటే స్వామి వైభవాన్ని ప్రత్యక్షంగా ఆ కాలంలో ఆ యుగంలో ఉన్న వాళ్లకు కంటికి కనబడేలాగా వస్తాడు స్వామి. సృష్టి తర్వాత మత్స్యావతారం మొదటిది అని చెప్తారు. ఆ తర్వాత కూర్మావతారం. ఎప్పుడు కూర్మావతారం? దేవదానవులు మందర పర్వతాన్ని చిలికినప్పుడు ఆ మందర పర్వతంగా తానే మారుతాడు అనమాట. ఒక్కొక్క రాక్షసుడు మనం సినిమాల్లో చూసినట్టు మరి ఎంత పెద్దవాడినైనా ఒక 6 ఫీట్లు 7 ఫీట్ల మనిషిని తేగలరు, అది ఒకరో ఇద్దరు. మరి వాళ్ళనే గొప్పలు చూపించాలి రాక్షసులుగా. దేవతలు అంతకంటే పెద్దగా ఉంటారు దేవతలు కూడా. మరి అలాంటి వాళ్ళని ఎక్కడ తీస్తాం కాబట్టి మనకి ఇంత చూపెడతారు. కానీ ఒక్కొక్క రాక్షసుడు ఒక పర్వతాకారం, ఒక పర్వతం అంత ఉంటారు. అట్లా కొన్ని లక్షలాది మంది రాక్షసులు. దేవతలు కూడా వాళ్ళకి తీసుకోకుండా అదే ఆకారం కలిగి ఉంటారు. లక్షలాది మంది దేవతలు, కోట్లాది మంది వీళ్ళు ఉన్నారు. మరి ఇంత బలవంతులు చిలకాలి సముద్రాన్నంటే ఏ పర్వతమైనా నుజ్జు అయిపోతుంది. సామాన్యమైన పర్వతాల వల్ల కానే కాదు. కాబట్టి తానే ఒక పర్వతంగా మారిన విష్ణుమూర్తి. మందర పర్వతం, మందరగిరి అంటారు. మరి వీళ్ళు వాళ్ళు బలవంతులే. పర్వతం గట్టిగానే ఉంది, మరి దాన్ని చిలకడానికి మామూలు తాడైతే పట్టి గుంజితే ముక్కలైపోతుంది ఇటు అటు. తానే వాసుకి అనే సర్పంగా మారి ఆ పర్వతానికి చుట్టుకొని ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు పట్టి లాగుతూ ఉంటారు. మరి పర్వతం సముద్రంలో ఉంది, నీళ్ళలో మునుగుతుంది కదా, మునక్కుండా ఉండాలి. ఏం చేయాలంటే అప్పుడు తానే ఒక కూర్మంగా ఆ పర్వతం కింద చేరిపోతాడు. ఒకేసారి మందర అవతారం, వాసి అవతారం, కూర్మావతారం. ఇంత చేస్తే మళ్ళీ దేవతల్లో శక్తి క్షీణించిపోతుంటే తను దేవతల్లో చేరిపోతాడు. రాక్షసుల్లో శక్తి క్షీణించిపోతుంటే తాను రాక్షసుల్లో చేరిపోతాడు శక్తిగా. ఇంత చేస్తే 5 అవతారాలు భగవంతుడు ఒకే దగ్గర కూడితే అప్పుడు క్షీరసాగర మదనం జరుగుతుంది. దాంట్లో ఉండి లక్ష్మీ, కల్పవృక్షం, కామధేను ఇవన్నీ వస్తాయి. ఇది కూర్మావతారం. దాని వెంట వచ్చింది వెంటనే వరాహావతారం. ఒక్కొక్క అవతారాన్ని మనం స్మరించడం వల్ల మనలోని దోషాలు తొలగిపోతాయి. వాస్తు విన్నారు కదా, అందరికీ తెలుసు వాస్తు అంటే ఈరోజు. అవునా? ఇంటికి వాస్తు ఉంది. ఇంటికి వాస్తు బాగుంటే ఇల్లు బాగుంటుంది. గ్రామానికి వాస్తు బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది. దేశానికి వాస్తు బాగుంటే ఆ దేశం బాగుంటుంది. మన దేశానికి ఎప్పుడూ ఆపదలు ఎందుకు వస్తుంటాయి? మన దేశానికి వాస్తు అంత బాగలేదు. నీళ్లు ఉన్న చోట పర్వతాలు ఉన్నాయి, పర్వతాలు ఉండాల్సిన చోట నీళ్ళు. కాబట్టి ఇబ్బందులు, బాధలు ఎక్కువ వస్తాయన్నప్పుడు భారతదేశం. అయినప్పటికీ ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి అంటే వాస్తు దోషం బాగలేనప్పుడు ఏం చేయాలని చెప్తారు? మత్స్యంత్రం లాంటిది పెట్టుకుంటే పోతుంది. ఆ మత్స్యంత్రం అంటే ఏంటి? భగవంతుడి యొక్క శక్తి. ఆ భగవత్ శక్తి, ఆధ్యాత్మిక శక్తి భారతదేశంలో బాగా ఉంది కాబట్టి ఎన్ని ఆపదలు వచ్చినా కూడా తొలగిపోతుంటాయి. వాటి వల్ల మనకు పెద్దగా ఇబ్బంది ఉండదన్నమాట. ఆ విధంగా మత్స్యావతారాన్ని ఆరాధిస్తే మరి ఇంటికి, దేశానికి, గ్రామానికైనా వాస్తు, శరీరానికి కూడా వాస్తు.
దాన్ని అంగ సాముద్రికము అంటారు. అంటే ముక్కు ఎంత ఉండాలి, ఆ ముఖాన్ని బట్టి ముక్కు ఎంత ఉండాలి, చెవులు ఎంత ఉండాలి, కళ్ళు ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఇది వాస్తే. ఆ ఉండాల్సిన పరిమాణంలో లేకపోతే అది కూడా దరిద్రం. అంగ సాముద్రికం అంటారు. ముఖం చూసి చెప్పేస్తారు అన్నాడు వీళ్ళు ఇలాంటి వాడు అని. వీళ్ళు నొసలు ఎట్లా ఉండాలి, కనుబొమ్మలు ఎట్లా ఉండాలి, కళ్ళు ఎట్లా ఉండాలి, చెవులు, ఇవన్నీ కూడా ఒక క్రమం ఉంటే అది మనిషికి వాస్తు. మరి మనలో కూడా వాస్తు లోపం ఉంటే ఏం చేయాలి? మత్స్యావతారాన్ని స్మరించాలి. స్మరిస్తే మన ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఏ దోషం ఉన్నా కూడా అత్తొలిగిపోతుంది. తర్వాత మనస్సు అని చెప్పుకున్నాను. ఈ మనస్సును కంట్రోల్ చేయడం మన వల్ల కాదు, సాధ్యం కాదు. అందుకని మరి మనస్సును కంట్రోల్ చేసే అవతారం ఉంటుంది, అదేంటి? కూర్మావతారం. అందుకే సాధన చేసేవాళ్ళు కూర్మాసనం వేసుకొని కూర్చుంటారు. కూర్మ చక్రాన్ని వేసుకొని దాని మీద కూర్చుంటారు. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది కూర్మం అన్నమాట. మత్స్య కూర్మ వరాహ అయిపోయింది, నారసింహ, తర్వాత వామనావతారం. ఈ వామనావతారం గురించి ఈరోజు మనకి ఈ మూడోపాసనంలో చెప్తుందన్నమాట గోదాదేవి. ఓంగి ఉళహళంద ఉత్తమన్ పేర్పాడి అని. ఓంగి అంటే ఒక్కసారిగా పెరిగి. ఎంత వాడుగా వచ్చాడని? చిన్న పిల్లవాడు, ఒక 3 అడుగుల పిల్లవాడే వామనావతారం. బలి చక్రవర్తి దగ్గరికి దానం కోసం వస్తాడు. అంటే బ్రహ్మదేవుడు, శివుడు వాళ్ళేంటి, చాలా మంది రాక్షసులందరూ వాళ్ళనే కొలుస్తారు. ఎందువల్ల? తొందరగా వరాలు ఇస్తారు. అంటే తొందరగా అంటే మనం అడగంగానే ఏమి ఇయ్యరు. 100 సంవత్సరాలు తపస్సు చేసినా శివుడు బ్రహ్మ ప్రత్యక్షంగానే కాదు, మనలాంటి వాళ్ళకి కాదు. రావణాసురుడు లాంటి వాడికి బోలాశంకరుడు అంటారు కదా. ఎట్లా అయిన బోలాశంకరుడు? రావణాసురుడు తపస్సు చేసి 10 తలలు నరికి హోమగుండంలో వేస్తే అప్పటికి కూడా ప్రత్యక్షంగా. మరి ఆయన బోలాశంకరుడు ఎట్లా అవుతాడు? బోలాశంకరుడు అంటే అర్థం ఏంటి? ఒకసారి ప్రత్యక్షమైతే వెనక ముందు చూడకుండా వరాలు ఇచ్చేస్తాడు. అది బోలతం అంటే అమాయకంగా వెనక ముందు ఏం చూడడం. బ్రహ్మదేవుడు అంతే. ఆయన ఒకసారి ప్రత్యక్షమైతే ఏది కోరితే అది ఇస్తాడు, లేదనకుండా. అందుకనే రాక్షసులందరూ కూడా వీళ్ళని ఆశ్రయిస్తుంటారు. మరి వీళ్ళు వరాలు ఇస్తారు, కానీ అప్పుడేమవుతుంది? వరగర్వం చేత ఈ రాక్షసులందరూ ఏం చేస్తారు? ముందు దేవతల మీద దాడి. వాళ్ళ దగ్గర ఉన్న ఆ పదవులన్నీ లాక్కోవాలి. ఇంద్రుడు ఇంద్ర పదవి, చంద్రుని చంద్ర పదవి అన్ని లాక్కోవాలి. రావణాసురుడు చెప్తాడు. రావణాసురుడు ఎంత బలవంతుడట అంటే, ఏ అగ్ని నువ్వు చల్లగా అంటే చల్లగా అయిపోతాడు. అప్పుడు వేడి ఉండదు అగ్ని దగ్గర. ఏ వాయువు నువ్వు వీచొద్దు అంటే వాయువు ఆగిపోవాలి. అట్లా మొత్తం పంచభూతాలను కూడా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. నవగ్రహాలను మెట్లుగా చేసుకున్నాడు. అసలు ఇంద్రుడు లాంటి వాళ్ళైతే లెక్కేలేదు, చీమల్లాగానే రావణాసురుడికి. అటువంటి ప్రభావం వాళ్ళ దగ్గర ఈ బ్రహ్మారుద్రులు ఇచ్చినటువంటి వరాల చేత వాళ్ళకు వస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? బ్రహ్మ విష్ణు వరం ఇస్తున్నప్పుడు విష్ణుమూర్తి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళు ఏమిస్తున్నారు. ఎందుకంటే చివరికి మళ్ళీ రక్షించాల్సిన బాధ్యత ఈయనదే, విష్ణుమూర్తిదే. కాబట్టి ఏ లోపం అక్కడ వాళ్ళు వదులుతారో దాని గురించి పట్టించుకుంటారు. రావణాసురుడు ఉన్నాడు. అసలు రాక్షసులు మొట్టమొదలుగా కోరేవరం ఒకటే కామన్గా, మాకు సావు ఉండకూడదు అని. లేదురా బాబు, పుట్టావు కాబట్టి చావాల్సిందే, ఇంకేమైనా కోరుకో అంటప్పుడు హిరణ్యకశిపుడు ఏం కోరుకుంటాడు తెలుసా? చాలా కోరుకుంటాడు. ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, రాత్రి చావకూడదు, పగలు చావకూడదు, భూమి మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, నీళ్ళ మీద చావకూడదు, ప్రాణం ఉన్న వాటితో చావకూడదు, ప్రాణం లేని వాటితో చావకూడదు. ఇంకా లోకంలో ఉండేవి రెండే కదా, ప్రాణం ఉన్నవి కానీ ప్రాణం లేని, పగలు కానీ రాత్రి కానీ. ఇన్ని వరాలు ఇస్తుంటే బ్రహ్మదేవుడు ఇస్తూనే ఉంటాడు. ఓకే 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 అంటుంటాడు. కానీ మరి వీటి వల్ల లోకానికి ఎంత అపకారం కలుగుతుంది అనేది ఆలోచించాడు ఆయన. విష్ణుమూర్తి వెంటనే క్యాచ్ చేస్తాడు. ఆయన యుక్తి కదా ఆయన. ఓకే, వీడు రాత్రి పగలు
చావు వద్దంటున్నాడు కాబట్టి సంధ్య వెళ్ళి చంపాలి, అప్పుడే అయిపోతాడు. ప్రాణం ఉన్నవారి చేత చంపకూడదు, ప్రాణం లేని వారి చేత. కాబట్టి మధ్య రకంగా. ఇప్పుడు గోర్లు ఉన్నాయి మనకి, వీటికి ప్రాణం ఉందందామా లేదా? ప్రాణం ఉందా? గోర్లకు ప్రాణం ఉందా? ఇక్కడ కోస్తే రక్తం వస్తుంది, నొప్పి వేస్తుంది. మరి గోర్లను కట్ చేస్తే మరి ప్రాణం ఉన్నట్టా లేనట్ట? లేదంటే ఎట్లా పెరుగుతుంది? ప్రాణం లేకుంటే పెరగకూడదు కదా. ఇది ఉంటే మరి ఇక్కడ కోసినట్టు కోస్తే ఇక్కడ కూడా నవ్వాలి, రక్తం రావాలి కదా, రాదు. ఇదే అన్నమాట. అంటే మనకంటే తెలియగలవాడు విష్ణుమూర్తి. ప్రాణం ఉంది కాబట్టి పెరుగుతుంది, ప్రాణం లేనట్టు ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేసినా కూడా మనకు బాధ ఉండదు. అందుకని ప్రాణం ఉండి లేని వస్తువు ఏదంటే గోర్లు. అప్పుడు ఈ గోర్లను ఆయుధాలుగా చేసుకుంటాడు. జంతువులచే మానవులచే తాగకూడదు కాబట్టి సగం శరీరం మానవ శరీరం ఒక సింహం తలతో వస్తాడు నరసింహస్సు. రాత్రి పగలు కాకూడదు, అందుకని సంధ్య వేళ. పగలంతా పోయి రాత్రి సమయానికి మధ్య సమయంలో, ఆ సంధ్యా సమయంలో అందుకే చెప్తారు సంధ్యా సమయం భగవదారాధన మాత్రమే చేయాలి, విష్ణు సంధ్య. అందుకే జిఆర్ స్వామి వారు 5:30కు విష్ణు సహస్రనామం చేస్తారు. 5:30 నుంచి 6:30. మనకి చలికాలం అయితే 6:30కు సంధ్యాకాలం అవుతుంది, వేసవి అయితే 5:30కే సంధ్య అవుతుంది. కాబట్టి 5:30 నుంచి 6:30 వరకు 1 గంట సేపు సంధ్యాకాలంగా చెప్తాం. ఆ సమయంలో భగవత్ సంబంధ విషయాలు తప్ప వేరే భోజనం చేయడం కానీ చదవకూడదు. అప్పుడు చదివినా మనసుకి ఎక్కదు. ఏ పని చేయకూడదు, పడుకోకూడదు. భగవత్ సంబంధమైన ధ్యానాలు స్తోత్రాలు చేస్తూ కూర్చోవాలి. దాన్ని బ్రాహ్మణులు అయితే సంధ్యావందనం చేసుకుంటారు. ఆ సంధ్యా సమయాన్ని ఎంచుకున్నాను. ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు ఆయనకి. మరి అప్పుడు గడప, ఇప్పుడు దాన్ని ఇంటి బయట అంటామా లోపల అంటామా? గడపను బయటికి లోపలికి అది మధ్యగా ఉంటుంది కాబట్టి ఇంటి బయట అనలేము, ఇంటి లోపల అనలేము. ఆ గడపను ఎందుకు పెడతారట అంటే బయట నుండి దుష్టశక్తులు ఏవి ఇంట్లోకి రాకుండా ఉండకూడదు. ఇది గడప అనుకోండి, ఈ గడప నుంచి బయటికి ఇలా వచ్చేట్టు ఏ వస్తువు పెట్టకూడదు. మనం నిలబడగానే అటోకాలు ఇటోకాలు వేసుకున్నాం నిలబడి మాట్లాడుతుంటాం, లేదా ఒక వస్తువు దారం లాంటిది ఇట్లా గడప అంటే అందులో దుష్టశక్తులు వచ్చేస్తాయట. కాబట్టి గడప ఎప్పుడూ శుభ్రంగా పసుపు రాసి అలంకారం చేసి, గడపకు ముందు అలంకారం చేస్తాం, ముగ్గులేస్తాం, గడప లోపల ముగ్గులేస్తాం. అర్థం ఏంటి? ఆ ముగ్గు ఒక యంత్రం లాంటిది, వాటిని చూస్తే దుష్టశక్తులు రావు కాబట్టి ముగ్గులు వేస్తాం, కడపను శుభ్రంగా ఉంచుతాం. ఆ కడప మీద కూర్చొని చంపేస్తాడు నరసింహస్వామి అవతారంగా హిరణ్యకశిపుడు. ఆ తర్వాత వచ్చింది వామనావతారం. ఈ వామనుడు ఎలాంటి వాడంటే, ఎవరిని చంపడానికి వచ్చింది వామనావతారం? బలి చక్రవర్తిని. మనకి దీపావళికి ముందు, దీపావళి ఎన్ని రోజులు చేసుకోవాలి? మనకు ఒకరోజు చేస్తారు అందరు కదా, లక్ష్మీ పూజలు చేస్తారు. ఆ రోజు ముందు రోజు నివాళులు తీసుకుంటారు, నరక చతుర్దశి రోజు. అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేస్తారు. కానీ తెల్లారి, అమావాస్య తెల్లారి బలి పాడ్యం ఉంటుంది. ఆ తెల్లారి యమద్వితీయ ఉంటారు. ఆ రోజు భగనీ హస్త భోజనం, అక్క చెల్లెల చేత తినాలి. ఆ రోజు భోజనం చేస్తే అపమృత్యు దోషాలు పోతాయట. ఇప్పుడు చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, ద్వితీయ అంటే ఇంకొక రోజు కావాలి. ఏదది? ధనత్రయోదశి. ఆ రోజు నుండి దీపావళి మొదలు. మనకి 5 రోజుల పండుగ. ధనత్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విధియ. ఈ 5 రోజుల దీపావళి పండుగను మనం 1-2 రోజులు, చాలామంది ఒకటే రోజు, కొంతమంది నివాళులు తీసుకునేవారు 2 సార్లు జరుపుకుంటారు, 2 రోజులు. కాబట్టి ఈ బలి చక్రవర్తిని అణచడానికి ఎప్పుడు వస్తారు ఆయన? విష్ణుమూర్తి పాడ్యమి రోజు వస్తారు. అప్పటికి బలి చక్రవర్తి యజ్ఞం చేసుకుంటాడు అనమాట. ఒక గొప్ప యజ్ఞం, సత్రయాగం లాంటిది. అప్పుడు యజ్ఞాలు ఎవరు చేసినా రాజులు నెలల తరబడి చేసేవారు. కాబట్టి అలాంటి యజ్ఞం చేస్తున్న సమయంలో వామనావతారంతో విష్ణుమూర్తి వస్తారు. ఎందుకు అంటే ఈ బలి చక్రవర్తి మంచోడే, దాన ధర్మాలు చేసేవాడే, కాస్త ధర్మ కూడా ఉంది, కానీ విపరీతమైన అహంకారం.
మనిషికి ఉండకూడదు ఏంది? అహంకారి పతనక మార్గహే అంటారు హిందీ వాడు. ఎన్ని మంచి గుణాలున్నా సరే దాంతోపాటు అహంకారం ఒక్కటి ఉంటే చాలు. ఇంకా రావణాసురుడు అహంకారం చేతనే నాశనం అయిపోయాడు. నరకాసురుడైన రాక్షసులందరూ అంతే, అహంకారం వల్లనే. దానికి ఇంకొన్ని గుణాలు తోడైతే అహంకారంతో పాటు మమకారం, ఇది నాది ఇది నాది నీది అన్నప్పుడే గొడవలు వస్తాయి కదా. గొడవలన్నీ వచ్చేది అక్కడే. నేను అన్నప్పుడు నాది అనేది వస్తుంది. నాది అనకుండా మమకారం ఉండకూడదంటే ముందు నేను అనేది ఉండకూడదు. ఎవరికి సాధ్యమవుతుంది అది? మానవులకు, సామాన్యులకు ఎవరికి సాధ్యం కాదు. అందువల్ల బలి చక్రవర్తి ఈ లోకాలన్నీ నావే, అంత అహంకారం అనమాట ఆయనకి. దేవతలందరినీ పీడించి వాళ్ళ సింహాసనాలన్నీ లాగేసుకుంటాడు ఆయన కూడా బలి చక్రవర్తి. ఈ దేవతలందరూ మొరబెట్టుకుంటారు విష్ణుమూర్తి దగ్గర, స్వామి మరి ఆ బలి చక్రవర్తి ఆగడాలు ఎక్కువైపోయినాయి, ఆయన నుండి మమ్మల్ని రక్షించాలి అన్నప్పుడు రావణాసురుడైతే ఆయన చేసిన కృత్యాలు వేరే. ఒక సీతమ్మ వారే కాదు, వేలాది మంది స్త్రీలను చెరబెట్టింది రావణాసురుడు. మరి వేలాది మంది స్త్రీలను చెరబెట్టిన రాని మృత్యువు సీతమ్మ వారితోనే ఎందుకు వచ్చింది అంటే, ఆ వేలాది మందిని దేవతా స్త్రీలు ఉన్నారు, రాక్షస స్త్రీలు ఉన్నారు, మానవ స్త్రీ అందరూ ఉన్నారు. కానీ రావణాసుడి దగ్గర వెళ్ళేసరికి వాళ్ళు భయానికో భక్తికో ఆశకో దేనితోకో దానికి లొంగిపోయి ఆయన చెప్పినట్లు విన్నారు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైంది, తర్వాత ప్రమాదం లేదు. కానీ సీతమ్మ వారు అలా ఒప్పుకోలేదు. ఆమె సీతమ్మ వారిని కూడా ఆశ పెడతారు, నీకు మొత్తం ఇంద్రలోకాలన్నీ రాసిస్తాను అంటాడు, ఈ లంక బంగారు లంక అంతా నీదే అంటాడు. లేదా నిన్ను చంపేస్తానని భయపెడతాడు, నన్ను చంపినా పర్వాలేదు. చివరికి భర్తను చంపేస్తానంటాడు, చంపినట్టుగా నటిస్తాడు. రకరకాలుగా ఎన్ని చేసినా సరే సీతమ్మ వారు అతనికి లొంగదు. కాబట్టి అక్కడ ఎవరికైనా సరే ఇష్టం ఉంటే వేరు, ఇష్టం లేకపోతే వేరు. ఇప్పుడు అక్కడ ఆయన కూర్చున్నారు, ఆయనకి లోపల రావడం ఇష్టం లేదు, అప్పుడు నేను బలవంతం చేస్తే ఏమవుతుంది? నేను బాధపడాల్సి వస్తుంది. ఎంతకు ఆయన నిర్ణయంగా ఉన్నాడు రాను అని, మీరు ఇష్టపడి వచ్చారు, అది వేరే విషయం. కాబట్టి అయిష్టంగా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అలా సీతమ్మ వారిని అయిష్టంగా ఇబ్బంది పెట్టాడు కాబట్టి రావణాసుడికి మృత్యు వచ్చింది. కానీ ఈయన అట్లా కాదు, బలి చక్రవర్తి ఒక దేవతలను తప్ప మరి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు, మానవులను కూడా ఇబ్బంది ఏం పెట్టాడు, మంచి దాన ధర్మాలే చేస్తాం. మరి ఇలాంటి వారిని ఎట్లా చంపాలి? దుర్మార్గుని చంపడానికి ఒక మార్గం ఉంది, కానీ నేను దుర్మార్గుడు అనలేదు, సన్మార్గుడు అనలేదు. ఎలా అంటే భగవంతుడు ఎప్పుడైనా సరే వాళ్ళ వీక్ పాయింట్ చూస్తారు. ఎవరైనా మనమైనా అవతల వ్యక్తి వీక్ పాయింట్ చూసే కదా మోసం చేసే వాళ్ళు ఎట్లా చేస్తారు. అవతల వాళ్ళ వీక్నెస్ ఏందో తెలుసుకోండి. వీడు డబ్బుకు లొంగుతాడా, భయానికి లొంగుతాడా? డబ్బు ఇస్తే ఏం చేస్తాం? ఓట్లేసేస్తాం. ఆ దేశం ఏమన్నా కానీ మనకు సంబంధమే లేదు. దేశం నాకేం పెట్టింది? ఉండడానికి చోటు ఇచ్చింది. ఇప్పుడు ఉన్నామంటే ఇది దేశం బాగుంది కాబట్టి ఉంది, ఇది ఆలోచించరు ఎవరు. కాబట్టి అప్పుడు ఆ బలి చక్రవర్తి అహంకారంతో కూడి ఉన్నాడు కాబట్టి, దాన ధర్మాలు చేస్తే గుణం ఉంది కాబట్టి ఆ దాన గుణంతో ఆయన అణచాలి అనుకున్నాడు విష్ణుమూర్తి. అనుకొని మరి పెద్దవాడు పోయి అడిగితే ఏడు చాలా లాజికల్గా ఉంటాడు అన్నమాట విష్ణుమూర్తి. అందుకనే ఆయన ఎవరు కూడా విష్ణుమూర్తికి ఎప్పుడు ఎక్కడ అపజయం అనేది మనకు ఎక్కడ కనబడదు. వేదాల్లో కానీ, పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ. బ్రహ్మదేవుడికి ఆపదొస్తే ఈయన వెళ్ళి కాపాడాలి, రుద్రుడికి ఆపదొస్తే ఈయన వెళ్ళి కాపాడాలి. శివుణ్ణి ఎప్పుడైనా కాపాడింది ఆ విష్ణుమూర్తి? ఎన్నోసార్లు. బ్రహ్మదేవుడిని 1-2 సార్లే కాపాడుతారు. ఎప్పుడు బ్రహ్మదేవుడిని కాపాడుతారంటే సోమకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చి, మధుకైటబులు అనే రాక్షసుడు 2 సందర్భాలు వచ్చి బ్రహ్మ దగ్గర నుండి వేదాలని ఎత్తుకొని పోతాడు. ఈ విషయంలో చాలా మందికి డౌట్ రాదు. వేదం అంటే గ్రంథం కాదు. ఇప్పుడు గ్రంథాలు వచ్చినాయి, అప్పుడు బ్రహ్మదేవుడి కాలంలో గ్రంథాలు లేవు. మరి ఎట్లా ఎత్తుకుపోయింది ఆ రాక్షసుడు అనే డౌట్ ఎవరికి రాదు చాలా మంది.
జ్ఞానం. జ్ఞానాన్ని ఎత్తుకుపోవడం అంటే ఏంటి? ఆయనకు ఒక మరుపు లాంటి స్థితి, ఆ వేదాన్ని మర్చిపోవడం అనమాట బ్రహ్మదేవుడు. అట్లాంటి రాక్షసులు వస్తే రెండుసార్లు, ఒకసారి మత్స్యావతారంతో వచ్చి వాళ్ళను ఆ మతిమరుపు అనేటువంటి సోమకాసు అనే రాక్షసుని సంహరించి వేదాలు ఇస్తాడు. మళ్ళీ కాలక్రమంలో మళ్ళీ పొడగొట్టుకుంటాడు. అప్పుడు మధుకైటకులు అనేటువంటి రాక్షసు, కేసీ అనే రాక్షసులే వస్తే అప్పుడు హయగ్రీవావతారం ఎత్తి, హయగ్రీవావతారంలో ఇచ్చిన వేదాలు సురక్షితంగా ఉంటాయి కాబట్టి విద్యకు అధిదేవతగా హయగ్రీవుని కొలుస్తారన్నమాట. బ్రహ్మ రుద్రాదులందరికీ, సరస్వతికి కూడా విద్యనిచ్చేవాడు హయగ్రీవుడే అని మనకి స్తోత్రాలు వేదాలు చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి మరి అట్లా ఈ బలి చక్రవర్తిని అణచాలి అనుకున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు వటువుగా వేషంగా వేసుకొని ఒక బ్రాహ్మణులకి ఉపనయనం చేసినప్పుడు భిక్ష అడగడం అనేది ఒకటి ఉంటుంది. అదొక కార్యక్రమం. ఉపనయనం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరి దగ్గర భిక్ష అడుక్కోవాలి. అప్పటి నుంచే నేర్పిస్తాడు భిక్షాటన. అడుక్కొని తినరా బాబు, ఇది భగవంతుడు చెప్పింది అన్నమాట. భగవద్ రామానుజుల వారు ఇదంతా శాస్త్రంలో ఉన్నప్పటికీ కూడా మనకు గుర్తుండదు, మర్చిపోతాం. అప్పుడు రామానుజుల వారు వచ్చి చెప్తారన్నమాట, బ్రాహ్మడైన వాడికి ఏం చేయాలి? ఉంటే వ్యవసాయం చేసుకోవాలి, లేదా యాచక వృత్తి, వేరే ఏది చెప్పబడలేదు బ్రాహ్మడికి అన్నమాట. ఎందువల్ల? ఈయన వేదాన్ని అభ్యసించాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, సంపాదించిన జ్ఞానాన్ని తను ఆచరిస్తూ 10 మందికి పంచాలి. కాబట్టి ఇంకేవేవో పనులు చేస్తూ ఉంటే ఇది సాధ్యపడదు. అందుకని ఈయనకు చెప్పారు, కృషి గోరక్ష వాణిజ్యం అనేది వైశ్యుడికి చెప్తారు. రాజ్య పాలన చేసే కర్తవ్యాన్ని క్షత్రియులకు ఇస్తారు, మిగతా వాళ్ళందరూ సేవ చేసేదాన్ని శూద్రులకు ఇస్తారు. కానీ బ్రాహ్మలకి వేదాధ్యయనాన్ని అప్పచెప్తాడనమాట. ఆ విధంగా వేదాధ్యయన పరులైనటువంటి ఆ బ్రహ్మదేవుని రక్షించడానికి ఒక అవతారం హయగ్రీవావతారం. కానీ ఇక్కడ బలిచక్రవర్తిని అణచడానికి ఒక చిన్న వటువుగా 3 అడుగుల పిల్లవాడిగా వచ్చి అప్పుడే ఉపనయనం చేసుకొని భిక్ష అడుక్కుంటున్నట్టుగా వస్తాడు. కాళ్ళకు పారాని కూడా ఆరదు. తర్వాత ఇంకొక నియమం, బ్రాహ్మడు కనబడితేనే ఆయనకి ఎంతో కొంత దక్షిణ ఇచ్చి నమస్కారం చేయాలి. దక్షిణ లేదు దగ్గర అనుకోకుండా మనం బయటికి వెళ్ళాం, బ్రాహ్మడు కనబడ్డాడు, కనీస నమస్కారం చేయాలి. ఇది విధి అన్నమాట. తెలిసిన వాళ్ళు ఇప్పటికీ కొంతమంది కనబడితే చాలు, ఆయన ఏదో వచ్చి పూజ చేస్తే కాదు, ఆయన కనబడితేనే బ్రాహ్మణో మమ దేవత నడిచే ఒక శాస్త్రం బ్రాహ్మణం ఉంటుంది. కాబట్టి ఆయన కనబడ్డప్పుడు ఆయనకు ఏదో దక్షిణో లేదా కనీస నమస్కారం చేయాలి. ఆయన అడిగితే ఇంకా లేదనేది అంటే ఏది అడిగితే అది ఇవ్వాల్సిందే. అందుకనే మరి ఏది అడిగితే అది అంటే అడగడానికి వచ్చిన వాడు మన స్థాయి తెలుసుకొనే వస్తాడు. నేను అడిగితే ఇవ్వగలడా లేదా అని తెలుసుకొనే వస్తాడు. కాబట్టి అప్పుడే వామనుడు వచ్చాడు బలిచక్రవర్తి దగ్గరికి. వస్తే యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞ మధ్యలో సరే వచ్చాడు, బ్రాహ్మడు వచ్చాడు కాబట్టి రా బాబు కూర్చో అంటాడు. ఆ పూటకి హోమ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఏం కావాలి నీకు, వచ్చావు కదా యజ్ఞ సందర్భంగా అంటే 3 అడుగుల జాగా కావాలి అంటాడు. చూస్తే చిన్నపిల్లవాడు, ఇంతింత పాదాలే కదా బాబు, మరి నా పాదంతో కలిసి అయినా నా పాదం పెద్దగా ఉంటుంది కదా, ఆయనకి ఎవరికి ఈయన పాదం ఎంత ఉంటుందో తెలియదు. బలిచక్రవర్తికి అమాయకుడు కదా. వచ్చిన పిల్లవాడిని చూసి మురిసిపోతుంటాడు. ఆ చూస్తేనే పిల్లవాడిని ఆనందం కలుగుతుంది, అన్ని మర్చిపోతాడు. లేదు నా పాదంతోనే నాకు 3 అడుగులు ఇవ్వు. అరే నీ 3 అడుగులు కలిపినా నా 1 అడుగంతా కాదురా బాబు, నేను ఇస్తాను. లేదు నాకు అవసరం లేదు. సరే పిల్లవాడు మంకు పడుతున్నాడు కదా, సరే. ఈ లోపల ఆయన గురువు పక్కనే ఉంటాడు, బలిచక్రవర్తి గురువు. ఎవరాయన? శుక్రాచార్య. దేవతలకు గురువు ఉన్నారు, రాక్షసులకు గురువు ఉన్నారు. దేవతల గురువు బృహస్పతి గురువు, మనం నవగ్రహాల్లో గురువుగా పూజిస్తాం బృహస్పతి. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. శుక్రుడు కూడా ఒక గ్రహంగా ఉంటాడు మనకి నవగ్రహాలు. అయితే ఈ శుక్రాచార్యుడి పసిగెడతాడు, వచ్చింది శ్రీ మహావిష్ణువు, సామాన్యుడు కాదు అని బలిచక్రవర్తి శిష్యుడికి చెప్తాడు. అరే వద్దురా బాబు, అందుకే గురువు చెప్పిన మాట వినాలి, వినకపోతే
ఇబ్బందులు వస్తాయి. బలి చక్రవర్తికి వచ్చి సర్వస్వం కోల్పోతాను. రావణాసురుడికి 10 మంది చెప్తారు, వినడు, వాడెవడి మాట వినడు. మారీచుడు ముందే చెప్తాడు, వద్దు, ఆయన సామాన్యుడు కాదు, ఖరదూషణ 14,000 మందిని సంహరించేసిండు, నేను కూడా ఏదో సాగు తప్పి కన్నులొట్టబోయినట్టు బయటకు వచ్చేసింది, ఆయన జోలికి పోకు, రాముడు జోలికి. విభీషణుడు చెప్తాడు, వినడు. హనుమంతుడు వచ్చి చెప్తాడు, వినడు. మండోదరి భార్య చెప్తుంది, ఆమె పతివ్రత కాబట్టి ఆమెకు తెలుసు వచ్చిన వారు ఎలాంటి వారు లేదు. ఎవరు చెప్పినా వినకుండా నశించిపోతాడు. అంటే హితవు చెప్పినప్పుడు 10 మంది వినాలి. ఇక్కడ గురువు చెప్తే కూడా వినడు, లెక్క చేయడనమాట బలి చక్రవర్తి. పైగా ఏమంటాడంటే, నువ్వు చెప్పింది విష్ణుమూర్తి వచ్చిందని చెప్తున్నావయ్యా, ఈ 14 లోకాలను పోషించి రక్షించేవాడు ఆయన్ని, అలాంటి వాడికి ఇవ్వగలిగే పరిస్థితి నాకు వచ్చిందంటే నా ఇది గొప్ప అదృష్టం కదా. 14 లోకాలు పాలించేవాడు అడిగితే నాది పైచే అవుతుంది. ఇంత అదృష్టం ఇంకెవరికైనా వస్తుందా? రానే రాదు. కాబట్టి ఈ అవకాశం నేను అసలే వదులుకోను అని, సరే ధారపోయాలి. ఎవరికైనా దానం ఇవ్వాలంటే పుచ్చుకునేవాడి గోత్రనామాలు, ఇచ్చేవాడి గోత్రనామాలు చెప్తూ అక్షంతలు నీళ్లు వదలాలి. అది దానం. ఒక గోముఖం లాంటి చెంబు ఉంటుంది, చెంబుకు దానికి ఒక ఆవుముఖంలా ఉంటుంది, కమండలం అంటారు, దాని ద్వారా ధార పోయాలి. శుక్రాచార్యుడు అనుకున్నాడు, ఈ మూర్ఖుడు ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి ఎంతసేపు మనం వారిస్తాం, ఆ జలధారకు అడ్డుపడతాడు, వచ్చి ఆ కన్నంలో దూరిపోతాడు, నీళ్లు ధార రాకుండా బయటికి. మరి వచ్చింది ఎవరు? సామాన్యుడు కాదు, విష్ణుమూర్తి. చూస్తాడు, ఓహో ఇదంతా శుక్రాచార్యుడి పన, లోపల దయ్యం అని చెప్పి ఒక దర్పపుల్ల తీసి పొడుస్తాడు. అది వాడి కంట్లో కూర్చుకుంటుంది శుక్రాచార్యుడికి. అప్పటి నుండి శుక్రాచార్యుడికి ఒకే కన్ను, ఏకాక్షి అని పేరు. ఆ శుక్రాచార్యుడి సంతతే కాకి అని చెప్తారు. కాకి కూడా ఒకటే కన్ను, అది ఒక కన్నుతోనే చూస్తుంది, రెండో కన్ను కనబడదు. మీరు గమనించండి, ఎక్కడన్నా కాకి కనబడితే ఇట్లా ఇట్లా తిరిగి చూస్తుంది, కానీ నేరుగా చూడలేదు మిగతా పక్షులు చూసినట్టు. ఏకాక్షి లోక సంహారి అనే ఒక సామెత కూడా వచ్చింది. 2 కన్నులు ఉన్న వాళ్ళని నమ్మొచ్చు, కానీ ఒక్క కన్ను ఉన్న వాళ్ళని, మెల్లి కన్ను ఉన్న వాళ్ళని నమ్మొద్దట, వాళ్ళకి తెలివితేటలు బాగా ఉంటాయి. కాబట్టి అట్లా ఈ శుక్రాచార్యుడు అడ్డుపడితే ఆయన కన్ను పొడి చేసి ధారపడుతుంది, తీసుకుంటాడు. అప్పుడు ఓంగి అప్పుడు పెరిగిండనమాట. 3 అడుగుల స్థలం కావాలి స్వామి. ఎక్కడిస్తావో చెప్పు నాకు ఆ 3 అడుగులు. ఎక్కడే ఉంటే ఇంత పాదమే కదా, ఎక్కడ అని అడుగుతుండే అని చెప్పి అనుకొని, ఈ భూమి అంతా నీకు ఎక్కడ కావాలో అక్కడ తీసుకో, భూమి మొత్తం నాదే, నేను రాదు, నీ భూమండలానికి నేనే అధిపతిని, ఎక్కడికి కావాలని అక్కడ తీసుకో. ఒక పాదాన్నంతా భూమిని కొలిచేసి ఒక పాదంతో. తెలుసు బలి చక్రవర్తికి జరుగుతుందని, ఎందుకు శుక్రాచార్యుడు ముందే చెప్పిండు కాబట్టి. సరే చేసేదే ఉంది, సంతోషం. మరి ఇంకో 2వ అడిగేది అంటే, మనం ఒక 100 గజాల స్థలం కొనుక్కుంటాం, పైన ఇంకెవడైనా కట్టుకుంటూ ఒప్పుకుంటామా? ఈ భూమి ఎంతో పైన కూడా మనదే, కాబట్టి ఈ భూమి ఎంత ఉందో ఆకాశం కూడా అంతవరకు నాదేనైనా తీసుకో. ఇంకొక పాదంతో ఆకాశాన్ని మొత్తం కొలిచేసి 3వ పాదం ఉంది, ఇంకెక్కడ పెట్టాలి? ఈయన వచ్చింది ఆ 2 అడుగుల స్థలం కోసం కాదు, 3వ అడుగు స్థలం కోసం వచ్చాడు విష్ణుమూర్తి. కానీ 3వ అడుగు ఈ 2 కొలవకుండా 3వది సాధ్యపడదు కాబట్టి 3 అడుగులు అడుగుతారు అన్నమాట. అప్పుడు ఏమిటి చెప్తారంటే, స్వామి నా తలకాయ ఉంది, ఇంకేం లేదు, దీని మీద పెట్టేది ఈ పాదం. శిక్షించేటప్పుడు కూడా దేవుడు అవతల వాడి పరిస్థితి చూస్తాడు. వీడు తప్పనిసరి పరిస్థితి చేశాడా, కావాలని చేశాడా, దుర్మార్గుడా, సన్మార్గుడా? అప్పుడు రావణాసురుణ్ణి కనీసం ముట్టుకోలే, దూరం నుండి బాణాలు కొట్టేసి చంపేశాడు. వాడి దగ్గరికి పోయినా పాపమే, అలాంటి దుర్మార్గుడు వాడు కాబట్టి దూరం నుండే. ఇక హిరణ్యకశిపుని చంపినప్పుడైతే ఆ ఘోరాన్ని చూసి దేవతలే భయపడిపోయింది అన్నాడు. మొత్తం చీల్ చేస్తారు, పేగులు రక్తం ఇట్లా విదజిల్లుతుంది, మెడలు వేసుకుంటే వికృత నాట్యం చేస్తుంది. అంత కోపం ఎందుకు వచ్చింది నరసింహస్వామికి? కొన్ని రావణాసురుడు బాణాలతో కూడా చంపేసింది, అయిపోయింది. హిరణ్యకశిపుని చంపినంత ఘోరంగా ఏ అవతారంలో ఏ రాక్షసుని చంపలేదట. ఎందువల్ల? మిగతా వాళ్ళందరూ కూడా ఆయన మీద యుద్ధానికి వచ్చింది, కానీ
తన భక్తులను హింసిస్తే అస్సలు సహించడు భగవంతుడు. కాబట్టి ఎవరితో పెట్టుకున్నా భక్తులతో అస్సలే పెట్టుకోకూడదు. వీళ్ళేమనరు. ప్రహ్లాదుడు వచ్చి స్వామి మా నాన్న నన్ను హింసిస్తుంది చంపు అని కోరలే, కానీ ఆయన సహించడు అన్నమాట. మనను దెబ్బేస్తే ఊరుకుంటాం, కానీ మన పిల్లల జోలికి ఎవరైనా వస్తే అస్సలు తట్టుకోం. మన దగ్గర శక్తి లేకున్నా ప్రయత్నిస్తాం కొట్లాడడానికి, పోరాడడానికి. అట్లా అంత ఘోరంగా సంవరిస్తాడు. కానీ ఈయన బలి చక్రవర్తి, ఈయనలో అహంకారం తప్ప మిగతా అన్ని గుణాలు బాగానే ఉన్నాయి. కానీ అహంకారం ఒకటి ఉంటే మిగతా అన్ని పక్కన వచ్చేస్తాయి. ఒక భక్తుడు లక్ష్మీదేవి ఉపాసకుడు అన్నమాట. ఆయనను పరీక్షించాలనుకున్నది లక్ష్మీదేవి. అనుకొని ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి శుక్రవారం రోజు దానం ఇవ్వకూడదు ఎవరికి. ఈయనకు ఆ నియమం ఉంది, శుక్రవారం రోజు నేను దానం చేయను అని. కానీ ఆ రోజే వస్తాడనమాట, ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు దానం ఇవ్వు అంటాడు. సరే అని చెప్పి నేను ఇవ్వకూడదు నియమం ఉంది, కానీ ఆయన వచ్చాడు కదా రేపు రమ్మంటే బాగుండదు అని చెప్పి ధనాన్ని ఇస్తాడు. ధనాన్ని ఇస్తే నాకు ధనం సరిపోదు, మరి ఏం తినాలి నేను? నువ్వు ఇచ్చిన బంగారం నేను మెడలో వేసుకుంటే నేను తింటానా? నాకు ధాన్యాన్ని కూడా ఇవ్వు, ధాన్యలక్ష్మి ఇస్తా. నువ్వు ధనాన్ని ఇచ్చినావు, ధాన్యాన్ని ఇచ్చినవయా, నాకు దీన్ని ఎట్లా ఉపయోగించుకోలే జ్ఞానం కావాలి కదా, నాకు దాన్ని కూడా ప్రసాదించు అని ఇట్లా అష్టలక్ష్ములు 7 లక్ష్ములను అడుగుతాడు, ఇచ్చేస్తాను. చిట్ట చివరి లక్ష్మి ధైర్యలక్ష్మి. మనిషికి ఎన్ని పోయినా సరే ధైర్యం ఒక్కటి ఉంటే నెగ్గొచ్చు, భూమి మీద జీవించవచ్చు అనమాట. అట్లాగే ఒక ధైర్యలక్ష్మిని ఎప్పుడూ వదిలిపోకూడదు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనకు కూడా ఒక్కోసారి ఆ సందర్భం వస్తే చచ్చిపోతే బాగుండి బతికేందుకు అనిపిస్తుంది. ఆ క్షణాన్ని కనుక కాస్త ధైర్యంగా ఉంటే మిగతా సంపదలు పోయినాయని కూడా మళ్ళీ వస్తాయి మన దగ్గర. ఇది ఆ కథ ద్వారా నిరూపణ అవుతుంది. ఎప్పుడైతే ధైర్యలక్ష్మిని నేను ఇవ్వను అంటాడో మిగతా లక్ష్ములన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. అట్లాగే మరి బుద్ధులు కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంది. అహంకారం ఉన్న చోట ఇంకే ఉంటాయి. హరి షడ్వర్గాలు అంటారు. హరి అంటే శత్రువు, హరి కాదు హరి. హరి అంటే శత్రువు. హరి షడ్వర్గాలు: అహంకారం, కామము, క్రోధము, మదము, మాత్సర్యము, మమకారం. ఇవన్నీ కూడా 6 గుణాలు. ఇవి ఎక్కడ అహంకారం ఉంటే మిగతా అక్కడ ఉంటాయన్నమాట ఖచ్చితంగా. అందుకనే ఒక అహంకారం పోతే మిగతా తొలగిపోతాయి. కాబట్టి బలి చక్రవర్తి శిరస్సు మీద పాదాల నుంచి పాతాళానికి పంపిస్తాడు ఆయన. అక్కడ రాజ్యం ఎలుకోపో. ఇంకా గొప్ప వరం ఏమిస్తాడు భగవంతుడు? పాతాళంలో నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ నీ పాతాళ లోకానికి నేను క్షేత్రపాలకుడిగా ఉండి నిన్ను రక్షిస్తాడు, కాపలదారుగా ఉంటాను. ఆయన చేసిన దాన ధర్మాలకు ఈయన ఇచ్చిన వరం అంత గొప్పదన్నమాట. కాబట్టి ఓంగి ఉడల్ అనంద ఉత్తమన్ పేర్పాడి, అట్లా లోకాలన్నింటినీ కాపాడడానికి వామనుడిగా వచ్చి త్రివిక్రముడుగా పెరిగి ఒకేసారి 2 అవతారాలు. ఇక్కడ కూడా వామనుడు అంటే చిన్న బ్రాహ్మణ పిల్లవాడు, రెండోవాడు త్రివిక్రముడు అంటే గొప్పగా పెరిగినవాడు. ఆ విధంగా ఉత్తమన్ పేర్పాడి, అలాంటి ఉత్తముని పేరుని కీర్తించి మనం ఈ వ్రతం చేద్దామంటుంది గోదాదేవి. ఉత్తముడెవరు? కేవలం పొద్దున్న లేస్తే రాత్రి నా గురించే నా గురించే నా గురించే అనేవాడు ఉత్తముడు కాదు, వాడు అధముడు అవుతాడు అన్నమాట. ఉత్తముడు అంటే ఎవరు? పరోపకారం చేసేవాడు ఉత్తముడు. పరులకు ఉపకారం చేయాలంటే కూడా పరులు అంటే ఎవరు? మన దృష్టిలో మన బంధువులో, మిత్రులో, లేదా మనకు సహాయం చేసిన వాళ్ళు కాదు. మనకి ఈరోజు 100 రూపాయలు ఇచ్చారు కాబట్టి నేను 200 ఇస్తాను, రేపు అవసరమైతే మళ్ళీ 300 తీసుకుంటాను ఆయన దగ్గర. ఇది ఉపకారం అనబడదు. పరోపకారం అంటే ఏమిటి అంటే ఎలాంటి ప్రతిఫల అపేక్ష లేకుండా వాళ్ళు నాకు ఏమీ ఇవ్వకపోయినా నాకు అవసరం లేదు, నేను చేస్తాను, నా దగ్గర శక్తి ఉంది కాబట్టి నేను చేస్తాను, ఇట్లా చేసేది పరోపకారము. అట్లా ఏమీ ఫలితాన్ని ఆశించకుండా ఎవరైతే పరోపకారం చేస్తారో వాళ్ళను ఉత్తములు అంటారనమాట. ఉత్తములందరిలో గొప్పవాడెవడు అంటే శ్రీ మహావిష్ణువే. ఎందుకు ఉత్తముడైంది ఆయన? 3 అడుగులతో లోకాల్ని కొలిస్తేనే కాదు,
మనకి ఈ జన్మనిచ్చాడు కదా, మనం అడిగినామా మానవ జన్మ కావాలని? అడిగినామా? అడగలే. కాకపోతే బాధలు పడ్డాం. ఎన్నో జన్మలు, ఎన్నో జీవుల జన్మలు ఎత్తి 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 బాధపడుతుంటే ఆయనకే జాలి వేసి, అరే ఒక మంచి జన్మ ఇస్తాను రా బాబు, దీంతో మళ్ళీ జన్మలు లేకుండా చేసుకో అని మానవ జన్మ ఇస్తే, ఇప్పుడేం చేస్తున్నాం? మళ్ళా చీమలు, కుక్కలు, దోమలు, పిల్లులు, పందులు ఏం పనులు చేస్తున్నాయో మానవుడై పుట్టి అవే పనులు చేస్తాయి. ఇప్పుడు వాటికి మనకి తేడా ఉంది, అవునా కాదా? మేకలు, కుక్క లాంటివి గుళ్ళోకి పోతాయా? పోవు. వాటికి గుళ్ళోకి పోవు. అవి వచ్చినా కూడా మనం రాని, కుక్క వస్తే కొట్టేసి బయటికి పంపించేస్తాం. దానికి ఆ యోగ్యత, అర్హత లేదు. కుక్కను ముట్టుకుంటే మళ్ళీ స్నానం చేయాలి. కుక్కల్ని ఇంట్లో పెంచుకుంటున్నారు ఇవాళ. ఏ ఇంట్లో అయితే కుక్కల్ని, కోళ్ళను పెంచుకుంటారో ఆ ఇంట్లో పితృదేవతలు కానీ దేవతలు కానీ రారట. అసలు వాళ్ళు ఆ ఇంట్లోకే రారు వాళ్ళు. కాబట్టి పొరపాటును కూడా ఇంట్లో పెంచుకుంటే ఆవుని పెంచుకోవాలి, లేదా పిల్లిని పెంచుకోవచ్చు కొంతవరకు. అంతేకాని కుక్క లాంటి జంతువుల్ని పెంచుకోవడం చాలా నీచమైన జన్మ వాడిది. మనం నీచుల్ని పోలిస్తే, నీచాతి నీచంగా పోలిస్తే 3 జంతువుల్ని పేరు చెప్తాం అతి నీచంగా భావించేవి. ఏంటివి అవి? ఏమో అందరికి తెలుసు కానీ చెప్పాలంటే మన అదేనో కాదు. ఎందుకు వచ్చిన బాధ? ఒక నిమిషం కాముకుంటే ఆయనే చెప్తారు కదా, అంతే కదా, సందేహం. కానీ చెప్పాలి. ఎందుకు? ఇది చెప్పడం వల్ల మనలో ఒక సభాపిరికి ఉంటుంది. 10 మందిలో మాట్లాడలేదు తెలిసినా కూడా. ఇప్పుడు మీరు కాసేపు కూర్చొని మైక్లో చెప్పండి అంటే చెప్తారు. ఏం తెలియని వాళ్ళు ఏం కాదు. కాకపోతే ఇలాంటి సందేహాలు, నేను కరెక్ట్గా చెప్తానో చెప్పను, ఆ చెప్పిన దాన్ని అవతల వాళ్ళు తప్పుపడతారేమో, ఇలాంటి సందేహాల వల్ల చెప్పరు. జిఎల్ సార్ దగ్గర మేము విద్య నేర్చుకుంటున్నప్పుడు చెప్పేవారు అనమాట. అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు భయపడుతుంటారు కదా, మీరేం భయపడకండి. మీ ఎదురుగా వచ్చి నేను కూర్చున్నా సరే, అంతా ఏం తెలియని వాళ్ళు వచ్చి కూర్చున్నారని మీరు అనుకోని ముందు అనుకుంటే ఏమైనా మీ నోట్లో ఉండి చెప్పగలుగుతారు. లేకపోతే అమ్మో ఆయన అంత పెద్ద బొట్లు పెట్టుకున్నాడు, ఆయన ఎంత పండితుడో, ఈమె ఇంత మంచిగా అలంకరించుకొచ్చి ఈమె ఎంత పండితురాలు అనుకుంటే వీళ్ళు ఉన్నాయి మర్చిపోతారు, బుక్క పెట్టేస్తారు. కాబట్టి చెప్పాలి. చెప్తూ 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 ఉంటే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. ఒకరిని చూసి ఇంకొకరు. ఉత్తర ప్రత్యుత్తరాలు గురువు దగ్గర జరగాలి. గురువు దగ్గర మౌనంగా ఉండకూడదు. ఆచార్య స్థానం సందేహాలు అడుగుతుంటే, కాబట్టి ఇప్పుడు అడిగితే ఇప్పుడే చెప్పరు, ఇది సభ ప్రవచనం కాబట్టి తర్వాత నివృత్తి జరుగుతుంది సందేహాన్ని. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే మనకి అజ్ఞాన దశ కలిగిందో ఆచార్యుడు అక్కడికి వస్తాడు, మనను అక్కడి నుంచి గట్టెక్కిస్తాడనమాట. ఇలాంటిదే ఉత్తముడు అంటే పరోపకారం ఏమాత్రం ఆశించకుండా చేసేవాడు. ఆయన పేర్పాడి, ఆయన నామాన్ని కలిసి వ్రతాన్ని చేద్దాము అని చెప్పి అంటుంది. ఓంగి ఉళహళంద ఉత్తవన్ పేర్పాడినాంగల్ నంపావై కుచ్చాత్తి నీరాణినాంగ్. అయితే ఇలాంటి వ్రతం చేస్తే మనకేం కలుగుతుంది? అన్ని సంపదలు మనకు సమకూరుస్తుంది గోదాదేవి. ఈ ధనుర్మాస వ్రతం చేస్తే ఏమొస్తుందట? కేవలం మోక్షం కాదు, మీరు ఏదేది కోరితే అవన్నీ కూడా మనకి లభింపజేస్తుంది గోదాదేవి. తనకు ఆ శక్తి ఉంది కాబట్టి. ఇంకోటి ఏమిటి? ఇంతకుముందు అవతారాలన్నీ ఎత్తారు భగవంతుడు, కానీ ఇక్కడ అవతారం ఎత్తింది అమ్మ లక్ష్మీదేవి. పిల్లల యొక్క అవసరాలు తండ్రి కంటే తల్లికి బాగా తెలుస్తాయి. తండ్రిని ప్రసన్నం చేసుకోవడం కష్టం, కానీ తల్లిని ప్రసన్నం చేసుకోవడం చాలా. మా అమ్మ అంటే కరిగిపోతుంది అంతే, ఇంకేం ఆలోచించదు. కానీ నాన్న అయితే వీడేదో మస్కా కొడుతుంది నాన్న అనుకుంటూ వేరే అనుకోండి, ఈరోజు ఏదో ప్లాన్తో వచ్చింది వీడు అనుకుంటుంది. ఆయన ఇద్దరు పురుషులే కాబట్టి ఆయన కొద్దిగా లోక జ్ఞానం ఎక్కువ ఉంటుంది తండ్రికి. తల్లి అమాయకులు, పిల్లవాడు నా పిల్లవాడు, నేను పెట్టకపోతే ఎవరు పెడతారు అనే భావంతో ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చింది ఎవరు? గోదాదేవి అమ్మ. మన గురించి బాగా తెలుసు కాబట్టి కృష్ణుడు 700 శ్లోకాలు చెప్పి మనల్ని ఇబ్బంది పెడితే ఎవరు చదువుతాడే 700 శ్లోకాలు, ఎవరికి అర్థమవుతాయి అని చెప్పి లేదు ఒక 30 పాసురాలుగా
సులభతరం చేసి మనకి చెప్పిందనమాట. రోజుకు ఎంత తినాలట భోజనం, మనం ఎంత అన్నం తినాలి, దానికి ఒక లెక్క ఉంది. కాకపోతే భీష్ముడు చెప్తాడు, ఉపవాసం ఉన్న రోజు కానీ లేదా ప్రతినిత్యం భోజనం చేసి భీముడు తిన్నంత ఎవరు తినడట. మహాభారత కాలంలో భీముడు, బకాసురుడు ఈ ఇద్దరే బాగా తినేవాడు. వాళ్ళకి ఎంత పెట్టినా కూడా కడుపు నిండదు, చాలు అని అనరు. అలాంటి బకాసురుని భీముడు చంపేస్తాడు. కానీ ఇప్పుడు ఒక్కడే మిగిలింది కదా భీముడు. ఆయనకు రాజ్యంలో ఉండిన అన్నమంతా తెచ్చిపెట్టినా కూడా ఇంకొంచెం తింటే బాగుండా అనిపిస్తుంది. అలాంటి వాడు భీముడు. బలంలో అట్లా ఉంటాడు, తిండిలో కూడా అట్లా ఉంటాడు అనమాట. కాబట్టి బకాసురుడు, భీముడు ఎట్లా అయితే తిండిలో గొప్పవాళ్ళు, మనకి మంచిని ప్రసాదించడంలో అమ్మ నలభీమ పాకం ఉంటారు. వంట ఎవరు చేస్తారు ఎక్కువ? తల్లే తండ్రి. తండ్రి చేసినట్టు తల్లి చేయదు. కాకపోతే వీళ్ళ బద్ధకం, ఆ డ్యూటీ మేము తీసుకుంటే మా మీదనే పడిపోతుందని తీసుకోకుండా తెలివిగా వాళ్ళకి అప్పచెప్తారన్నమాట. అట్లా మనను ఉద్ధరించడానికి గోదాదేవి ఈ 30 పాత్రాలను మనకి చెప్పింది. తినే భోజనం ఎంతట? 32 ముద్దలే. ఆ 32 ముద్దలను ఎట్లా తినాలి? ఒక్కొక్క ముద్ద 32 సార్లు నమిలి తినాలి. పెట్టడం మింగడమే, నమలడం ఎక్కడిది? కొందరికి టైం లేక, జాబ్కు టైం అయిపోతుంది ఉద్యోగానికి, నేను 32 సార్లు ఒక్కొక్క ముద్ద నమిలితే అవతల ఉద్యోగం పోతుంది. మరి జాబ్ లేని వాళ్ళు ఉంటారు కదా, ఏ ఉద్యోగానికి పోయి వాళ్ళు తినరు. ఎందుకో తొందర, తినే గబగబ మింగేస్తారు. ఎవరైతే ఒక ముద్దను 32 సార్లు నమిలి తింటారో వాళ్ళకు రోగాలే రావట, ఆయుర్వేదం చెప్తుంది. భీష్ముడు ఏం చెప్తాడు? 32 ముద్దలను మన శాస్త్రం చెప్తా, నీ కడుపులో పట్టేంత తిను ఒక్కసారి. అంత తిన్నా భీముడు నిత్యోపవాసి అని ఎందుకు వచ్చిందట పేరు అంటే, ఒకేసారి తింటాడు, ఇంక రెండోసారి మళ్ళీ తిన్నాడు భీముడు రోజు మొత్తం. మన వాళ్ళు దాన్ని 3గా 5గా విభజించుకొని తింటారు. కొందరు 5 సార్లు తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా అరుగుతుందో అర్థం కాదు. నీ కడుపులో పట్టేంత తిను ఒక్కసారి, మిగతా మంచినీళ్ళు తప్ప ఇంకేం తీసుకోకూడదు. లేదా నీ దోసిట్లు ఎంతో పడుతుందో అంత తిను. సన్యాసులు వాళ్ళ దోసిట్లు ఎంతో పడుతుందో అంత తింటారు. ఇప్పటికి కూడా సన్యాసాశ్రమం స్వీకరించిన వాడు కడుపు నిండా తినకూడదు. ఇట్లా దోశలు పడితే వేరే వాళ్ళు వేస్తారు కలిపి, ఓ ముద్ద, ఓ మజ్జిగ ముద్ద, ఓ కూర ముద్ద, ఓ చారు ముద్ద కలిపి వేస్తారు. అదే తినుండాలి ఆ రోజు మొత్తం, మంచినీళ్ళు తప్ప ఏం తీసుకో. అట్లా ఒక పూటనే భోజనం చేసి మిగతా సమయం అంతా మంచినీళ్ళు కనుక ఎవరైతే తాగుతారో వాళ్ళు నిత్య ఉపవాసులే అని మనకి శాస్త్రం చెప్తున్నాం. అట్లా 30 పాశురాలు. పాపం వీళ్ళకి అంత వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు తెలియని చెప్పి 30 పాశురాలు, అది కూడా సులభంగా ఏం చెప్పింది? 30 పాశురాలు. ఆ 30 పాశురాలు చెప్పిందంతా భగవన్నామ సంకీర్తనే, ఇంకేం లేదు. తెల్లవారుజామున లేవండి, భగవన్నామం కీర్తించండి. ఓ నమో భగవతే వాసుదేవాయ. ఎంతమంది వచ్చారు మొన్న ఇక్కడ భజన జరుగుతుంది? నేను ఒక్కడే తప్ప అందరూ వచ్చినట్టున్నారు. కానీ మేము ఎక్కడ చూస్తున్నా ఆయన నామాన్ని జపిస్తూ ఉంటాం కాబట్టి ఆ రోజు ఊరలేదు. ఇక్కడ ఉత్తమన్ పేర్పాడి, అలాంటి ఉత్తముడైనటువంటి ఆ యొక్క స్వామి యొక్క నామాన్ని మనం కనుక కీర్తిస్తే మనకు కావలసిన సంపదలన్నీ, ఎలాగా 3 పాదాలతో 3 లోకాలను కూర్చాడో, మనలో ఉన్నటువంటి అహంకార మమకారాలను, అరిషద్వర్గాలను కూడా అణించి, కేవలం అహంకారం అణచడమే కాదు, బలి చక్రవర్తికి సంపదలు కూడా ఇచ్చాడు. పాతాళ లోకానికి రాజ్యం చేసి పడేశాడు. అట్లా సంపదలు ఇస్తాడు. తింగిని నాళ్ళం తింగల్ ముమ్మ 6 పేరు. అప్పుడు ఈ వ్రతం చేస్తే ధనుర్మాసం వ్రతం ఏం కలుగుతుందట? నెలకు 3 వానలు కురుస్తాయి. పూర్వకాలం ఈ బోర్బావులు ఇవన్నీ ఉండేవి కాదు. ఎక్కడో అక్కడ బాగుంటే నీళ్లు తోడడానికి చాలా కష్టపడేవాడు. మూట బావులు అనేవాడు, చాలా కష్టపడే వాటికి ఆవుల మీద ఎద్దులను కట్టి నీళ్లు లాగి పంట పండిస్తే ఎక్కడికో ఎవరికో ఒకరి ఊరిలో ఒక 4 ఉంటే అంత పెద్ద బావులు. మిగతా వాళ్ళతో కూడా వర్షాధారం, ఆ వర్షం పడి పంటలు పండాల్సిందే.
మరి చిలక పంటలు అయితే ఒకటో రెండో వానలు పట్టినా సరిపోయింది. కానీ వరి పండాలంటే నెలకు 3 వానలు, 10 రోజులకు ఒకటి, 10 రోజులకు ఒకటి, 10 రోజులకు ఒకటి పుష్టిగా కురవాలి. ఏదో జల్లులాగా పడడం కాదు, అట్లా పడితేనే వాన పడ్డాడు. అట్లా నెలకు 3 వానలు కురుస్తాయట ఈ ధనుర్మాస వ్రతం చేస్తే. నెలకు 3 వానలు. మరి ధనుర్మాస వ్రతం గోదాదేవి వచ్చి చెప్పింది, అప్పుడు మనకి 3 వానలు కురుస్తాయని చెప్పింది. మరి గోదాదేవి అవతరించక ముందు 3 వానలు ఎట్లా కురవాలి అంటే శాస్త్రం ఒక 3 నియమాలు చెప్పింది. ఒకటి, బ్రాహ్మలు వాళ్లకు శాస్త్రం చెప్పినటువంటి నియమాలన్నీ కూడా వాళ్ళు చక్కగా పాటిస్తే భూమి మీద ఉన్న బ్రాహ్మలంతా ఒక వర్షం కురుస్తుందట, బ్రాహ్మలు చేసే పుణ్యం వల్ల. ఇంకొకటి, స్త్రీలకు కొన్ని ధర్మాలు చెప్పబడ్డాయి, విధులు చెప్పబడ్డాయి. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తే ఇంకొక వర్షం కురుస్తుందట నెలకి. ఆ తర్వాత రాజు, ఆ దేశపు రాజు కనుక చక్కగా పరిపాలన చేస్తే ఇంకొక వర్షం కురుస్తుంది. ఇలాగా 3 వానలు నెలకు కురవాలంటే ముగ్గురు సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజు, ఆ రాజుకి ఏమైనా బుద్ధి తక్కువైతే చెప్పవలసిన వాడు బ్రాహ్మడు, వీళ్ళందరినీ కూడా భార్య రూపంలో, సేవల రూపంలో సంస్కరించాల్సింది తల్లి రూపంలో స్త్రీ. కాబట్టి ఈ ముగ్గురు ధర్మంగా ఉంటే నెలకు 3 వానలు కురుస్తాయన్నమాట. ఓంగు పెర్నలూరి శెలగల కయలుగల అంటుంది. అంటే ఆ 3 వానలు కురవడం ఎట్లా నామమాత్రంగా కురవడం కాదు. రేపటి పాశ్రంలో ఇంకా బాగా ఉంటుంది, వర్షం గురించే ప్రార్థిస్తున్నాను మన గోదాదేవి. ఈ వర్షాలు బాగా పడితే వరి చేలలో నీళ్లు బాగా నిండుతాయట. ఇంకిపోనంతగా పడాలి వర్షాలు. నీళ్లు బాగుంటే ఏమవుతుంది, అక్కడ చేపలు వచ్చి చేరుతాయి అన్నమాట. కాబట్టి ఆ చేపలన్నీ కూడా పుష్టిగా తుల్లి ఎగురుతూ ఉంటాయట ఆనందంగా పంట చేలలో. మరి ఇక్కడ వర్షం అంటే ఏంది అంటే దీన్ని గురువుగా చెప్తారు ఆచార్యుడు. మనకు ఒక సందర్భంలో రేపటి పాసరంలో మేఘాలు వస్తాయి, ఆ మేఘాలను కూడా ఆచార్యులుగా చెప్తారు, గురువు గారిగా. ఈరోజు వర్షాన్ని గురువుగా చెప్తున్నారన్నమాట. ఆ గురువుగారు ఉపదేశించేటువంటి ఉపదేశాలు ఎట్లా అయితే నెలకు 3 వానలు అన్నారో మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి భగవత్ ప్రాప్తిని కూడా పొందిస్తుందట. ఈ 3 రకాల వర్షాలు కురుస్తాయన్నమాట. అందుకే మన దగ్గర ఏమున్నా లేకపోయినా ఎవరిని సంపాదించుకోవాలి, ఆచార్యుని సంపాదించుకో. గురువు ఒక్కడుంటే చాలు, మిగతా వాళ్ళతో పనే లేదు భూమి మీద. కానీ మనకు అదొక్కడి తప్ప మిగతా అన్ని ఇల్లు సంపాదించుకోవడానికి కష్టపడతారు, బంగారు సంపాదించుకోవడానికి కష్టపడతారు, ఇంకా డబ్బులు కూడబెట్టుకుంటారు. దేనికోసం? విచిత్రమైన ఈ మధ్యన చాలా విచిత్రంగా కూడబెడుతున్నారు డబ్బు. ఎందుకోసం? ఏదైనా ఆపద వస్తే హాస్పిటల్కి పెట్టడం, డాక్టర్కి పెట్టడానికి ఒక రకమైనటువంటి నిధి ఏర్పాటు చేస్తుంది. ఏమవసరం? నువ్వు దేవుని చక్కగా పూజించి నియమంలో డాక్టర్ దగ్గర పోయాల్సిన అవసరమే నీకు రాదు. జాతకంలో అయ్యగారు బాగానే చూస్తారు, మన అయ్యగారు జాతకాన్ని. వ్యయస్థానం అని ఉంటుంది, 12 భావాలు ఉంటాయి, దాంట్లో ఖర్చు పెట్టే స్థానం. మనం ఈ జీవితంలో ఏ రకంగా ఎంత ఖర్చు పెట్టాలి అనేది రాసిపెట్టి ఉంటుంది. నేను నా జీవితంలో 1,00,000 రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టాలని ఉంది. ఈరోజు 1,00,000 ఖర్చు పెట్టలేదు, రేపు 1,00,000 ఖర్చు పెట్టలేదు, ఎల్లుండి 1,00,000 ఖర్చు పెట్టలేదు. ఈ ఖర్చు ఎట్లా చేయాలి? దాన ధర్మాల రూపంలో దైవ కార్యాలకు ఖర్చు పెట్టాలి. పెట్టలేదనుకోండి, ఇవన్నీ తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. చాలామంది లక్షలు పెడుతున్నారు, కోట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. అర్థమైంది? అందుకని దాన ధర్మాలు ఎవరైతే చేస్తారో, దాన ధర్మాలు చేయడం వల్ల మా పాపాలు పోతాయి, పుణ్యం వస్తుంది, తద్వారా రోగాదులు లాంటివి రానిరావన్నమాట. అట్లా దాన ధర్మాలు చేయాలి అని చెప్పబడింది. అట్లా ఈ దాన ధర్మాలు చేస్తూ గురువును ఆశ్రయిస్తే, ఆ గురువు మనకు బోధన చేస్తే ఆయన ఇచ్చే జ్ఞానమే వర్షం. ఈ వర్షంలో చేపలు ఎట్లాగా పుష్టిగా బలిష్టమైనటువంటి చేపలు ఎగురుతూ ఉంటాయట. ఆ ఆచార్యుడు అందించిన జ్ఞానం చేత శిష్యులు కూడా జ్ఞాన బలాన్ని పొందుతారు. తల్లి అన్నం పెడుతుంది కదా, గురుపత్ని ఏం చేస్తుంది? మనకి గురువు దగ్గర కొంతమంది శిష్యులు వచ్చి చేరుతారు.
గురుపత్ని కడుపు నింపుతుంది, గురువు జ్ఞానంతో మదిని నింపుతాడనమాట. అట్లా ఈ 3వ పాసురంలో ఆచార్య సంబంధాన్ని చెప్పి ఆచార్యులను ఆశ్రయించండి, తద్వారా ఈ భ్రమ ప్రమాదం లాంటివి తొలగిపోయి స్పష్టమైన జ్ఞానం కలుగుతుంది. మనకు జ్ఞానం ఉంది, కాకపోతే ముక్కోటి దేవతలకు సంబంధించిన జ్ఞానం ఉంది. ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ నమస్కరించే జ్ఞానం ఉంది, అవునా? కానీ ఎవరికి నమస్కరించాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఉపాసించాలి అనేది భగవద్గీత చెప్తుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చెప్తే అక్కడ యుద్ధం మొదలవుతుంది. వీళ్ళనే పూజించండి, ఇంకొకళ్ళని పూజించకూడదు అని భగవద్గీతలో చెప్పిన విషయాన్ని చెప్పినా కూడా ఇక్కడ యుద్ధాలు మొదలవుతాయి. అట్లెట్లా చెప్తారండి మీరు అని. అంటే మనకు రకరకాల, బయటికి వెళ్తే పండ్ల కొట్టు ఉంది, పూల కొట్టు ఉంది, మెడికల్ షాప్, రకరకాలు. మనకి ఏది కావాలంటే అక్కడికి వెళ్ళాలి కదా. పండ్ల షాపుకి వెళ్ళి నాకు ఏదో ఆయింట్మెంట్ ఏంటంటే వాడు ఇస్తాడా? అదే మెడికల్ షాప్కి వెళ్ళి నాకు 1 కేజీ టమాటా పండ్లు ఏంటంటే ఈయనకి లేదేమో ఎర్రగడ్డకు తీసుకుపోండి అంటే. అందుకనే ముందు మనకేం కావాలి? ఆచార్యుడి ద్వారా భ్రమ తొలగిపోతే, జ్ఞానం స్పష్టమైతే లక్ష్యం ముందు స్ఫురిస్తుంది. ఒక బాణం పెట్టి గురి చూసి కొట్టేవాడికి ముందు లక్ష్యం కనబడాలి. వాడు ఎక్కడైతే కొట్టాలనుకుంటున్నాడో అది కనబడితే అప్పుడు దాని దగ్గరికి ఎట్లా ఈ లక్ష్యాన్ని చేరేది ఎట్లా అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ గురువు ఏం చేస్తాడు? మనలో ఉన్నటువంటి మాయను, భ్రమను, అజ్ఞానాన్ని అంతా తొలగించి స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి జ్ఞానాన్ని మనకు కలిగిస్తే దాని ద్వారా భగవంతుని పొందే అవకాశం ఉంటుంది. అలాంటి ఆచార్యుని యొక్క వైభవాన్ని ఈ పాసురంలో చెప్తూ గోదాదేవి గారు మనకు ఉపదేశిస్తున్నారు. ఏమని? నాంగల్ నంపావైకు చాతినేరాని నాన్ తేంగిలి నాడెల్లాన్ తింగల్ ముమ్మారు పేదోంగు పెరను షన్నలోడు కాలుగల పొంగవలై పోదిల్ పరువన్ను కనవడుప్ప తేంగాదేపి క్రింద శీర్తమలై పత్తివాంగా. గోకులంలో శ్రీకృష్ణుడు ఆ గోప ప్రజల దగ్గర అందరూ కూడా చాలా పాడి సంపద, ఆవుల సంపద గొప్పగా ఉండేది. ఇక ఆవులను కూడా ఆచార్యంతో పోలుస్తుంది మనకి గోదాదేవి. ఆ ఆవులు ఏం చేస్తాయట? అడవిలోకి వెళ్ళి రకరకాల గడ్డిని, ఆ వనమూలికలన్నింటినీ కూడా తిని వాటి సారంగా స్వచ్ఛమైన పాలను మాత్రం మనకు అందిస్తుంది. ఆ పశువు తిన్నంత గడ్డి మనం తినలేము, ఆవు తిన్నంత గడ్డి మనం తినలేము. బలం రావాలంటే అవన్నీ తినాలి, ఆ వనమూలికలన్నీ. కానీ అవి తినలేము, అరిగించుకోలేము. కాబట్టి ఆవును ఆశ్రయించాలి. ఆవును పెంచుకుంటే చక్కగా ఆ వనమూలికలన్నింటినీ ఆవు తిని వాటి సారాన్ని ఒక పాలగా మనకు అందిస్తుంది. ఇక్కడ ఆచార్యులు ఇప్పుడు ఎన్నో గ్రంథాలు చదివాను. 1 గంట సేపు కూర్చొని ఉపన్యాసం చెప్పాలంటే ఉత్తగనే కాదు. రామాయణమో, భారతమో, భాగవతమో, పురాణాలు ఇవన్నీ తెలిసి ఉంటేనే ఆ సందర్భానుసారంగా వాటిని చెబుతూ ప్రవచనం కొనసాగించవచ్చు. అట్లాగే మరి ఒక శిష్యుడికి అనేక ప్రశ్నలు రావచ్చు, సందేహాలు కలగవచ్చు. ఆ సందేహాలన్నీ తీర్చాలంటే గురువు ముందే అవన్నీ నేర్చుకొని ఉండాలి. కాబట్టి ఇట్లా అనేకమైనటువంటి శాస్త్రాలను అధ్యయనం చేసి ఆవు ఎట్లయితే గడ్డి తింటుందో అట్లా ఈయన శాస్త్రం అనేటువంటి ఒక రకరకాల పురాణాలు, జ్యోతిష్ శాస్త్రం అని నేర్చుకొని వాటి సారాన్ని శిష్యుడికి ఎట్లా అందిస్తారు, ఎట్లా అందించాలి శిష్యుడికి? ఇవాళ అడిగితే రేపు చెప్తానని కాదు. శంకరాచార్యులకు ఒక పేరు. ఆయన శంకరాచార్యులు కానీ రామానుజాచార్యులు కానీ వాళ్ళ అవతార పురుషులు కాబట్టి శిష్యులకి వాళ్ళ దగ్గర కూర్చుంటేనే చాలు, వాళ్ళ మనసులో ఉన్న సందేహాలన్నీ తీరిపోయేవాడు. గురువు యొక్క మౌనమే శిష్యునికి సమాధానం. అట్లా అంత జ్ఞాన పరిపుష్టి కలిగిన వాడు. ఎట్లాగైతే మరి ఈ పశువులు ఎట్లాంటివి? ఇప్పటి పశువులా కాదు. అక్కడ నందగోపంలో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా పాలు పితకక ముందే ధారలుగా స్రవించి పాలు పోతుంటాయట. అంత పాడి సంపద. ఇప్పుడు ఎంత పితికినా కూడా 1 లీటర్ పాలు, 2 లీటర్ల పాలు ఇవ్వవు. వీడు అలసిపోవాలి, చేతులు నొప్పి పెడితే పాలు రావు. కానీ అట్లా కాదు, అట్లా కుండలు పెట్టడమే ఆలస్యంగా నిండిపోతూ ఉండేవట. అటువంటి పాడి సంపద ఆనాడు ఉంది. అట్లాంటి పాడి సంపద మనకి ధనుర్మాస వ్రతం ఇస్తుంది. ఆచార్యుడు కూడా అట్లే. ఒక్క విషయం అడిగితే, ఇప్పుడు పాసురం ఉంటుంది, దానికి ప్రతిపదార్థం ఉంటుంది,
తాత్పర్యం ఉంటుంది. ఈ 3 విషయాలు చెప్పడానికి 15 నిమిషాలు చాలు. మరి 15 నిమిషాల ప్రసంగాన్ని గంట సేపు ఎట్లా చెప్తున్నాం మనం అంటే, మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ఇంత అమూల్యమైన సమయాన్ని, ఇక్కడ ఉద్యోగాలు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇంటి పనులు చాలా ఉంటాయి సాయంకాలం, అవన్నీ వదులుకొని కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు అంటే అది గొప్ప త్యాగమే. సమయానికి మించిన త్యాగం ఇంకోటి ఏం లేదు. చెప్పినా ఇంతకుముందు, భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలం? మనదంటే ఏముంది అంటే సమయం. 100 సంవత్సరాల ఆయుష్ను భగవంతుడికి కేటాయిస్తే రోజుకి 24 గంటల్లో ఎంతమంది ఎంతసేపు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? అన్ని పనులు చేస్తాం, దేవుడి పూజ అనేవారికి టైం లేదండి. అయ్యగారు చెప్తారు, రేపు భజన జరుగుతుంది, గీతాయజ్ఞం జరుగుతుంది, రండి. టైం లేదండి. పంతులు గారు ఏమనుకోకుండా, నేనేదో ఇస్తాను, మీరు చేయండి. దేవుడి దగ్గర లేదా? అసలు ఎవరేం చేయాలి? అయ్యగారు చేయాలంటే ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవుడే ఇస్తాడని ఏదో రూపంలో. అట్లా పిలిచే వాళ్ళే మనకు దొరకడం కష్టం. పిలిచినా వచ్చి కూర్చోవట్లేదంటే మన మంచి సమయాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్న ఈ సమయాన్ని ఏమంటారు? దీన్ని సత్సంగము. సత్సంగాత్ భవనిస్పృహో గురుముఖా స్త్రీ సంప్రపద్యాత్మ అని. సత్సంగానికి ఉన్నంత శక్తి ఇంకా దేనికి లేదు. అర్థమైందా? దీని విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి యొక్క వశిష్ఠ మహర్షి సత్సంగం చేస్తే విశ్వామిత్రుడికి చెప్తాడు సత్సంగ మహిమ ఎట్లాంటిదో. చెప్పుకుందాం రేపేళ్ళు మళ్ళీ. కాబట్టి అట్లా ఆచార్యుడు కూడా ఎట్లయితే ఆవు పితకకు ముందే సమృద్ధిగా పాలిస్తుందో, శిష్యుడి యొక్క సందేహాలన్నిటి కూడా తీర్చగలిగినటువంటి గుణం ఉంటుందట ఆచార్యుడి దగ్గర. అలాంటి ఆచార్యులను సంపాదించుకుందాం, భగవంతుని శరణాగతి చేద్దాం. తద్వారా మనకి ఈ జన్మ రాహిత్యం అనేటువంటి ముక్తి కలుగుతుంది, తరిస్తామని చెప్పి గోదాదేవి మనకి ఈ 3వ పాసరం ద్వారా తెలియజేస్తుంది. ఒకసారి గోదామాతకి జై, శ్రీరంగనాథ భగవానికి. ఎంత ఉత్సాహం వచ్చిందో. అయిపోతుంది. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు. మొదటి వ్రతానికి చాలా ఫ్రెష్గా కూర్చుంటారు. 2-3 కథలు వచ్చేవరకు నిద్ర వస్తుంది. పంచమోధ్యాయ 5వ కథ ప్రారంభంగా మళ్ళీ ఒకసారి ఉత్సాహం, ఇంకా అయిపోతుంది అన్నా. కాబట్టి ఒకసారి నామ సంకీర్తన చేసుకొని హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ కృష్ణ హరే కృష్ణ రామ హరే హరే, రామ కృష్ణ హరే కృష్ణ రామ హరే హరే, కృష్ణ రామ హరే రామ కృష్ణ హరే హరే, అచ్యుతం కేశవం రామ నారాయణం, అచ్యుతం కేశవం రామ నారాయణం, కృష్ణ దామోదరం వాసుదేవం హరే, కృష్ణ శ్రీధరం మాధవం గోపికా వల్లభం, శ్రీధరం మాధవం గోపికా
శ్రీ సీతారామచంద్ర భగవాన్ కి, రాధా కృష్ణ భగవాన్ కి, రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం, పతిత పావన గంగా తులసి సాలగ్రాం, సుందర విగ్రహ మేఘ శ్యాం, గంగా తులసి సాల